ఒకప్పుడు ఒక విరిగిన హృదయం భాగం ఎవాంజెలిన్ ఫాక్స్ కథ ఒకటిది విస్పర్ గెజెటిప్పుడు మనసు విరిగినవారు ఎక్కడ ప్రార్థన చేస్తారు. రచన కట్లాస్ నైట్లింగర్ ప్రిన్స్ ఆఫ్ హార్ట్స్ చర్చికి ద్వారం మాయమైంది. విరిగిన హృదయాల గాఢ రక్తపు ఎరుపు రంగు వేయబడిన టెంపుల్ డిస్ట్రిక్ట్లోని అత్యంత ప్రసిద్ధ చర్చిలలో ఒకటైన దాని ప్రవేశద్వారం రాత్రిపూట ఎప్పుడో అదృశ్యమై దాని స్థానంలో దాటి వెళ్లలేని ఒక మార్బుల్ గోడను వదిలివేసింది. ఇప్పుడు ఎవరూ ఆ చర్చిలోకి ప్రవేశించడం అసాధ్యం. ఎవాంజెలిన్ ఆ 2 వారాల పాత వార్తాపత్రికను తన పూల స్కర్ట్ జేబులోకి నెట్టింది. ఈ శిథిలావస్థలో ఉన్న సందు చివర ఉన్న తలుపు ఆమె కంటే కొంచెమే పొడవుగా ఉంది. అందమైన రక్తపు ఎరుపు రంగు పెయింట్తో పూయబడకుండా తుప్పుపట్టిన ఒక లోహపు గ్రిల్ వెనుక దాగి ఉంది. కాని ఇది ఆ తప్పిపోయిన తలుపు అని ఆమె తన తండ్రి యొక్క ఆసక్తికర వస్తువుల దుకాణంపై పందెం కాయగలదు. టెంపుల్ డిస్ట్రిక్ట్లో ఏదీ ఇంత అసహ్యంగా లేదు. ఇక్కడ ఉన్న ప్రతి ప్రవేశద్వారం చెక్కతో చెక్కబడిన పలకలు, అలంకరించబడిన కమానులు, గాజు పైకప్పులు మరియు బంగారు పూతపూసిన తాళం చెవి రంధ్రాలతో ఉండేది. ఆమె తండ్రి దైవభక్తిగల వ్యక్తి, కాని ఆయన ఇక్కడి చర్చిలను రక్తపిశాచులతో పోల్చేవారు. అవి ఆరాధన కోసం కాదు, ఆకర్షించి బంధించడానికి రూపొందించబడ్డాయి. కాని ఈ ద్వారం భిన్నంగా ఉంది. ఈ ద్వారం కేవలం ఒక ముడి చెక్క ముక్క, దాని నుండి చేతి పట్టుపోయి తెల్లటి రంగు ఊడిపోయి ఉంది. ఈ తలుపు కనుగొనబడాలని కోరుకోలేదు. అయినప్పటికీ అది నిజంగా ఏమిటో అనేదాన్ని ఇవాంజెలిన్ నుండి దాచలేకపోయింది. దాని పదునైన ఆకారం ఎవరికీ తప్పకుండా తెలిసేలా ఉంది. ఒకవైపు వాలుగా వంపుగా ఉండగా మరోవైపు పళ్ళున్న కోతలా ఉంది. అవి కలిసి విరిగిన గుండెలో సగభాగాన్ని ఏర్పరుస్తున్నాయి. అది హృదయాల విధినిర్ణీత యువరాజుకు చిహ్నం. చివరికి ఆశ రెక్కల రూపంలో ఉంటే ఇవాంజెలిన్ రెక్కలు ఆమె వెనుక నుండి మళ్లీ ఎగరడానికి ఆతృతగా విస్తరించి ఉన్నాయి. వాలెండా నగరంలో 2 వారాల పాటు వెతికిన తర్వాత ఆమె దానిని కనుగొంది. ఆమె జేబులోని గాసిప్ పత్రిక ప్రిన్స్ ఆఫ్ హార్ట్స్ చర్చి నుండి తలుపు అదృశ్యమైందని మొదట ప్రకటించినప్పుడు అది మాయాజాలం అని కొద్దిమంది మాత్రమే ఊహించారు. అది ఆ స్కాండల్ షీట్ యొక్క మొదటి కథనం, మరియు ప్రజలు అది సబ్స్క్రిప్షన్ను అమ్మడానికి చేసిన ఒక మోసం అని అన్నారు. తలుపులు అలా అదృశ్యమవ్వవు, కానీ వాటికి శక్తి ఉందని ఇవాంజెలిన్ నమ్మేది. ఆ కథ ఆమెకు ఒక ఉపాయంలా అనిపించలేదు. తన హృదయాన్ని, దానికి చెందిన అబ్బాయిని కాపాడుకోవాలంటే ఎక్కడ వెతకాలో చెబుతున్న ఒక సంకేతంగా అది ఆమెకు అనిపించింది. తన తండ్రి యొక్క వింత వస్తువుల దుకాణంలోని అసాధారణ వస్తువుల మినహా ఆమె బహుశా మాయాజాలానికి ఎక్కువ సాక్ష్యాలను చూసి ఉండకపోవచ్చు, కానీ అది ఉందని ఆమెకు నమ్మకం ఉండేది. ఆమె తండ్రి మాక్సిమిలియన్ మాయాజాలాన్ని నిజమన్నట్లుగా ఎప్పుడూ మాట్లాడేవారు. మరియు ఆమె తల్లి అద్భుతమైన ఉత్తరాదికి చెందినది. అక్కడ కల్పనలకు మరియు చరిత్రకు మధ్య తేడా ఉండేది కాదు. అన్ని కథలు నిజాలు మరియు అబద్ధాలతో కలిసి ఉంటాయని, మనం వాటిని ఎలా నమ్ముతామనేదే ముఖ్యమని ఆమె అనేది. మరియు ఇతరులు పురాణాలని భావించే విషయాలను నమ్మడంలో అమరమైన విధినిర్ణేతల వంటి వాటిని. ఎవాంజెలిన్కు ఒక వరం ఉండేది. ఆమె లోహపు గ్రేట్ను తెరిచింది. ఆ తలుపుకు హ్యాండిల్ లేదు. దాని పదునైన అంచు మరియు మురికి రాతి గోడ మధ్య ఉన్న చిన్న ఖాళీలోకి తన వేళ్లను దూర్చవలసి వచ్చింది. ఆ తలుపు ఆమె వేళ్లను పిండేసి ఒక చుక్క రక్తం వచ్చింది. మరియు దాని పగిలిన స్వరం, "నువ్వు దేనిలోకి అడుగుపెడుతున్నావో నీకు తెలుసా? దీనివల్ల హృదయ విదారణ తప్ప మరేమీ రాదు" అని చెప్పడం ఆమెకు వినిపించింది. కాని ఇవాంజెలిన్ గుండె ఇప్పటికే విరిగిపోయింది. మరియు ఆమె తీసుకుంటున్న ప్రమాదాలను ఆమె అర్థం చేసుకుంది. విధి నియంత్రిత చర్చిలను సందర్శించడానికి నియమాలు ఆమెకు తెలుసు. ఎల్లప్పుడూ మీరు ఇవ్వగలిగిన దానికంటే తక్కువ వాగ్దానం చేయండి, ఎందుకంటే విధులు ఎల్లప్పుడూ ఎక్కువ తీసుకుంటాయి. 1 కంటే ఎక్కువ విధులతో ఒప్పందాలు చేసుకోవద్దు, మరియు అన్నింటికంటే ముఖ్యంగా ఒక విధితో ప్రేమలో పడవద్దు. 16 అమరత్వ విధులు ఉండేవి, మరియు అవి అసూయ మరియు స్వంతం చేసుకోవాలనే భావనలు గల జీవులు. శతాబ్దాల క్రితం అవి అదృశ్యమవ్వడానికి ముందు అవి అద్భుతమైనంత దుష్టమైన మాయాజాలంతో ప్రపంచంలోని కొంత భాగాన్ని పరిపాలించాయని చెప్పబడింది. అవి ఎప్పుడూ ఒప్పందాన్ని ఉల్లంఘించలేదు, అయినప్పటికీ అవి సహాయం చేసిన వారిని తరచుగా బాధించేవి. అయినప్పటికీ చాలామంది ప్రజలు విధి కేవలం ఒక కల్పన అని నమ్మినప్పటికీ ఏదో ఒక సమయంలో వారికి ప్రార్థన చేసేంత నిస్సహాయంగా మారేవారు. ఇవాంజెలిన్కు వారి చర్చిల గురించి ఎప్పుడూ ఆసక్తి ఉండేది, కానీ విధి యొక్క అస్థిర స్వభావం మరియు విధితో చేసుకునే ఒప్పందాల గురించి ఆమెకు బాగా తెలుసు. అందుకే ఆమె వారి ఆరాధనా స్థలాలను వెతకకుండా ఉండేది. కాని 2 వారాల క్రితం కథలు ఎప్పుడూ హెచ్చరించే ఆ నిస్సహాయ స్థితిలో ఉన్న వారిలో ఒకరిగా ఆమె మారేంతవరకు, దయచేసి ఆమె గుండె ఆకారపు తలుపును చూస్తూ తనను ఇక్కడికి నడిపిన ఆ ఉన్మాదపు, దెబ్బతిన్న ఆశతో తన స్వరం నింపి గుసగుసలాడింది.
నువ్వు చాలా తెలివైన చిన్నదానివని నాకు తెలుసు. కాని నిన్ను కనుగొనేలా అనుమతించావు. నన్ను లోపలికి రానివ్వు. ఆమె ఆ చెక్కను చివరిసారిగా లాగింది. ఈసారి తలుపు తెరుచుకుంది. ఎవాంజెలిన్ తన మొదటి అడుగు వేసినప్పుడు ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. తప్పిపోయిన తలుపు కోసం వెతుకుతున్నప్పుడు ప్రిన్స్ ఆఫ్ హార్ట్స్ చర్చికి వచ్చిన ప్రతి ఒక్కరికీ ఒక ప్రత్యేకమైన సువాసన వస్తుందని ఆమె చదివింది. అది ఒక వ్యక్తి యొక్క అతిపెద్ద హృదయ విద్రవణంలా వాసన వస్తుందని చెప్పబడింది. కానీ ఎవాంజెలిన్ చల్లని ఆ ప్రార్థనా మందిరంలోకి ప్రవేశించినప్పుడు ఆ గాలి ఆమెకు లూక్ను గుర్తు చేయలేదు. అందులో స్వెడ్ లేదా వెటివర్ వాసనల జాడలు లేవు. చర్చి యొక్క మసక ప్రవేశద్వారం నుండి వచ్చిన వాసన కొద్దిగా తీపిగా, లోహపు వాసనలా ఉంది. ఆపిల్ పండ్లు మరియు రక్తం. ఆమె ఒళ్ళు జలధరించింది. ఇది ఆమె ప్రేమించిన అబ్బాయిని గుర్తు చేయలేదు. ఆమె చదివిన కథ తప్పిదం అయి ఉండాలి. కాని ఆమె వెనక్కి తిరిగి చూడలేదు. విధినిర్ణయాలు సన్యాసులు లేదా రక్షకులు కారని ఆమెకు తెలుసు. అయినప్పటికీ ప్రిన్స్ ఆఫ్ హార్ట్స్ మిగిలిన వారికంటే ఎక్కువ భావోద్వేగాలు కలవాడని ఆమె ఆశించింది. ఆమె అడుగులు ఆమెను కేథడ్రల్ లోపలికి మరింత లోతుగా తీసుకుపోయాయి. అంతా దిగ్భ్రాంతికరంగా తెలుపుగా ఉంది. తెల్లని దుప్పటి, తెల్లని కొవ్వొత్తులు, తెల్లని ఓక్, తెల్లని ఆస్పెన్, మరియు పొరలుగా ఊడిపోతున్న తెల్లని బిర్చ్ చెక్కతో చేసిన తెల్లని ప్రార్థన పీఠాలు. ఎవాంజెలిన్ ఒకదాని తర్వాత ఒకటిగా సరిపోని తెల్లని బెంచీల వరుసల గుండా వెళ్ళింది. అవి ఒకప్పుడు అందంగా ఉన్నాయేమో, కాని ఇప్పుడు చాలా వాటికి కాళ్లు పోయాయి. మరికొన్నింటికి చిరిగిన కుషన్లు లేదా మధ్యలో విరిగిపోయిన బెంచీలు ఉన్నాయి. భగ్నమైంది, భగ్నమైంది, భగ్నమైంది. ఆ తలుపు ఆమెను లోపలికి వెళ్లనివ్వడానికి ఇష్టపడకపోవడంలో ఆశ్చర్యం లేదు. బహుశా ఈ చర్చి దుష్టమైనది కాదు, విచారకరమైనది. ఒక గట్టి చీల్పు చర్చి నిశ్శబ్దాన్ని భేదించింది. ఎవాంజెలిన్ వెనక్కి తిరిగి ఒక నిట్టూర్పును అణచుకుంది. ఆమె వెనుక కొన్ని వరుసల దూరంలో, నీడపడిన మూలలో, ఒక యువకుడు దుమఖంలో ఉన్నట్లుగానో లేదా ఏదో తపస్సు చేస్తున్నట్లుగానో కనిపించాడు. అతని తల వంగి ఉండగా, బంగారు రంగులోని అతని అదుపులేని జుట్టు ముఖం మీద పడి ఉంది. అతని వేళ్లు తన బర్గండీ రంగు టాప్ కోట్ చేతులను చింపేస్తున్నాయి. అతన్ని చూస్తుంటే ఆమె హృదయం నొప్పితో మూలిగింది. అతనికి సహాయం కావాలా అని అడగాలని ఆమెకు అనిపించింది. కానీ బహుశా ఎవరూ గమనించకుండా ఉండటానికి అతను ఆ మూలను ఎంచుకుని ఉంటాడు. మరియు ఆమెకు ఎక్కువ సమయం లేదు. చర్చి లోపల గడియారాలు లేవు. కానీ లూక్ పెళ్లి వరకు తన వద్ద ఉన్న విలువైన నిమిషాలను తుడిచివేస్తున్న సెకండ్ సూచిక టిక్ టిక్ శబ్దాన్ని తాను విన్నట్లు ఎవాంజెలిన్కు అనిపించింది. ఆమె ప్రధాన హాలులోంచి గర్భాలయం వైపు త్వరత్వరగా నడిచింది. అక్కడ విరిగిపోయిన బెంచీల వరుసలు ఆగి, ఆమె ముందు మెరుస్తున్న మార్బుల్ వేదిక ఒకటి కనిపించింది. ఆ వేదిక నిర్మలంగా, తేనెమోమ మైనపు కొవ్వొత్తుల గోడతో ప్రకాశిస్తూ, 4 కందన స్తంభాలతో చుట్టబడి ఉంది. అది ఫేటెడ్ ప్రిన్స్ ఆఫ్ హార్ట్స్ యొక్క అసాధారణమైన ప్రతిమను కాపలా కాస్తోంది. ఆమె మెడ వెనుక జలధరింపు కలిగింది. అతను ఎలా కనిపించాలో ఇవాంజెలిన్కు తెలుసు. భవిష్యత్తు చెప్పడానికి విధి చిత్రాలను ఉపయోగించే డెక్స్ ఆఫ్ డెస్టినీ ఇటీవల ఆమె తండ్రి యొక్క వింత వస్తువుల దుకాణంలో బాగా ప్రాచుర్యం పొందింది. ప్రిన్స్ ఆఫ్ హార్ట్స్ కార్డ్ ప్రతిఫలం లేని ప్రేమకు ప్రతీకగా ఉండేది, మరియు అది విధిని ఎల్లప్పుడూ విషాదకరంగా అందంగా చిత్రీకరించేది. దానిలో ప్రకాశవంతమైన నీలి కళ్ళు, అతని ముభావమైన పెదవి మూలలో శాశ్వతంగా అంటుకున్న రక్తానికి సరిపోయే కన్నీళ్లు కారుస్తూ ఉండేవి. ఈ ప్రకాశవంతమైన విగ్రహంపై రక్తపు కన్నీళ్లు లేవు. కాని దాని ముఖంలో ఒక క్రూరమైన అందం ఉంది. తన ముద్దుతో చంపగల సామర్థ్యం ఉన్న అర్ధదేవత నుండి ఇవాంజెలిన్ ఆశించిన రకమైన అందం. యువరాజు యొక్క మార్బుల్ పెదవులు ఒక పరిపూర్ణమైన వెక్కిరింపు నవ్వుగా వంకరటింకరగా ఉన్నాయి. అది చల్లగా, కఠినంగా, పదునుగా కనిపించాల్సింది. కాని అతని కొద్దిగా నిండుగా ఉన్న కింది పెదవిలో ఒక మెత్తదనం కనిపించింది. అది ప్రాణాంతకమైన ఆహ్వానంలా బయటకు పొడుచుకుని ఉంది. పురాణాల ప్రకారం ప్రిన్స్ ఆఫ్ హార్ట్స్ ప్రేమించలేనివాడు. ఎందుకంటే అతని గుండె ఎప్పుడో కొట్టుకోవడం ఆగిపోయింది. దాన్ని మళ్లీ కొలిపించగలది ఒక్కరే, అతని ఏకైక ప్రేయసి. అతని ముద్దు ఆమెకు తప్ప మిగతా అందరికీ ప్రాణాంతకమని అంటారు. ఆమెనే అతని ఏకైక బలహీనత. ఆమె కోసం వెతుకుతూ అతను శవాల బాటపరచాడు. ఇవాంజెలిన్కు ఇంతకంటే విషాదభరితమైన జీవితాన్ని ఊహించుకోలేకపోయింది. ఒకవేళ విధి ఆమె పరిస్థితి పట్ల కనికరం చూపగలిగితే అది ప్రిన్స్ ఆఫ్ హార్ట్స్ మాత్రమే. ఆమె దృష్టి ఆమె ముంజేతి సైజులో ఉన్న ఒక కత్తిని పట్టుకున్న అతని సున్నితమైన మార్బుల్ వేళ్లను కనుగొంది. ఆ కత్తి పదును కింద నాట్యమాడుతున్న తెల్లని జ్వాలల వలయం పైన ఉన్న ఒక బర్నర్పై సమతుల్యంగా నిలిచిన రాతి అర్పణ పాత్ర వైపు ఉండింది. దాని పక్కన ప్రార్థన కోసం రక్తం అనే పదాలు చెక్కబడి ఉన్నాయి. ఎవాంజెలిన్ లోతైన శ్వాస తీసుకుంది.
దానికోసమే కదా ఆమె ఇక్కడికి వచ్చింది. ఆమె తన వేలిని కత్తి మొనకు ఆనించింది. పదునైన మార్బుల్ ఆమె చర్మాన్ని చీల్చింది. మరియు రక్తం చుక్కల చుక్కలుగా రాలుతూ, చిటపటలాడుతూ, గాలిని మరింత లోహపు మరియు తీపి వాసనలతో నింపింది. ఈ పదో వంతు అర్పణ ఏదైనా మాయా ప్రదర్శనను సృష్టిస్తుందని ఆమెలోని ఒక భాగం ఆశించింది. ఆ విగ్రహం ప్రాణం పోసుకుంటుందని, లేదా ప్రిన్స్ ఆఫ్ హార్ట్స్ గొంతు చర్చిని నింపేస్తుందని. కాని కొవ్వొత్తుల గోడపై మండుతున్న జ్వాలలు తప్ప మరేదీ కదలలేదు. చర్చి వెనుక భాగంలో ఉన్న వేదనతో కూడిన యువకుడి అరుపు కూడా ఆమెకు వినిపించలేదు. అక్కడ ఆమె, ఆ విగ్రహం మాత్రమే ఉన్నారు. ప్రియమైన ప్రిన్స్, ఆమె తడబడుతూ ప్రారంభించింది. ఆమె ఎప్పుడూ విధికి ప్రార్థన చేయలేదు, మరియు దాన్ని తప్పుగా చేయాలని ఆమె కోరుకోలేదు. నా తల్లిదండ్రులు చనిపోయారు కాబట్టే నేను ఇక్కడ ఉన్నాను. ఇవాంజెలిన్ ముఖం చిట్లించింది. ఆమె అలా మొదలు పెట్టకూడదు. నేను చెప్పాలనుకున్నది ఏమిటంటే, మా అమ్మానాన్నలిద్దరూ కాలం చేశారు. కొన్ని సంవత్సరాల క్రితం మా అమ్మను కోల్పోయాను. ఆ తర్వాత గత సీజన్లో మా నాన్నను కోల్పోయాను. ఇప్పుడు నేను ప్రేమించే అబ్బాయిని కూడా కోల్పోబోతున్నాను. లూక్ నవారో, ఆ పేరు పలికి, అతని వంకర నవ్వును కళ్ల ముందు నిలిపిపెట్టుకోగానే ఆమె గొంతు బొంగురుపోయింది. బహుశా అతను అందంగా లేకపోయి ఉంటే, లేదా పేదవాడై ఉంటే, లేదా క్రూరంగా ఉంటే, ఇవేవీ జరిగి ఉండేవి కావు. మేమిద్దరం రహస్యంగా కలుసుకుంటున్నాము. నేను మా నాన్నగారి కోసం సంతాపంలో ఉండాలి. కాని 2 వారాల క్రితం నేను లూక్ మా ప్రేమ గురించి మా కుటుంబాలకు చెప్పాలనుకున్న రోజున మా సవతి సోదరి మారిసోల్ తాను లూక్ పెళ్లి చేసుకోబోతున్నామని ప్రకటించింది. ఎవాంజెలిన్ కళ్ళు మూసుకోవడానికి ఆగింది. ఈ భాగం ఇప్పటికీ ఆమె తల తిప్పేలా చేస్తోంది. త్వరితకాలిక నిశ్చితార్థాలు అసాధారణం కాదు. మారిసోల్ అందంగా ఉండేది, మరియు ఆమె నిరాడంబరంగా ఉన్నప్పటికీ ఆమె దయగలది. ఎవాంజెలిన్ సవతి తల్లి ఆగ్నెస్ కంటే చాలా దయగలది. కాని ఎవాంజెలిన్ మారిసోల్తో పాటు ఒకే గదిలో లూక్ను ఎప్పుడూ చూడలేదు. ఇది వినడానికి ఎలా ఉంటుందో నాకు తెలుసు, కానీ లూక్ నన్ను ప్రేమిస్తున్నాడు. అతనిపై ఏదో శాపం ఉందని నేను నమ్ముతున్నాను. నిశ్చితార్థం ప్రకటించినప్పటి నుండి అతను నాతో మాట్లాడలేదు, నన్ను చూడటానికి కూడా ఇష్టపడటం లేదు. ఆమె ఇది ఎలా చేసిందో నాకు తెలియదు, కాని ఇదంతా మా అత్తగారి పనే అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఆగ్నెస్ ఒక మంత్రగత్తె అని, ఆమె లూక్పై శపించారని ఇవాంజెలిన్కు వాస్తవానికి ఎలాంటి రుజువు లేదు. కాని తన సవతి తల్లి లూక్తో తనకున్న సంబంధం గురించి తెలుసుకుందని, దానికి బదులుగా ఆ లూక్ను అతను ఒకరోజు వారసత్వంగా పొందబోయే బిరుదును తన కూతురి కోసం కోరుకుందని ఇవాంజెలిన్కు ఖచ్చితంగా తెలుసు. మా నాన్న చనిపోయినప్పటి నుండి ఆగ్నెస్ నాపై ద్వేషం పెంచుకుంది. మా నాన్న చనిపోయినప్పటి నుండి ఆగ్నెస్ నాపై కోపంగా ఉంది. నేను లూక్ గురించి మారిసోల్తో మాట్లాడటానికి ప్రయత్నించాను. మా అత్తలా కాకుండా మారిసోల్ నన్ను ఉద్దేశపూర్వకంగా ఎప్పుడూ బాధ పెట్టదని నేను అనుకుంటున్నాను. కాని నేను నోరు తెరిచి మాట్లాడటానికి ప్రయత్నించిన ప్రతిసారీ ఆ మాటలు బయటకు రావు, అవి కూడా శపించబడినట్టుగా లేదా నేనే శపించబడినదాన్ని అన్నట్టుగా. అందుకే నేను మీ సహాయం కోసం ఇక్కడ ఉన్నాను. ఈ రోజు పెళ్లి జరగబోతోంది, మీరు దాన్ని ఆపాలి. ఎవాంజెలిన్ కళ్ళు తెరిచింది. ఆ ప్రాణం లేని విగ్రహం మారలేదు. విగ్రహాలు సాధారణంగా కదలవని ఆమెకు తెలుసు. అయినా అది ఏదైనా చేసి ఉండాల్సిందని ఆమెకు అనిపించింది. కదిలినా, మాట్లాడినా, లేదా దాని పాలరాయి కళ్లను కదిలించినా. దయచేసి మీకు హృదయం విరిగిపోవడం అంటే ఏమిటో తెలుసని నాకు తెలుసు. లూక్ను మారిసోల్ను పెళ్లి చేసుకోకుండా ఆపండి. నా హృదయం మళ్లీ విరిగిపోకుండా కాపాడండి. ఇప్పుడు అది ఒక జాలిగొలిపే ప్రసంగం. అలసత్వంతో కూడిన ఆ స్వరం వినిపించిన కొద్దిసేపటికి 2 నెమ్మదైన చప్పట్లు వినిపించాయి. ఆ స్వరం కేవలం కొన్ని అడుగుల దూరంలో నుండి వచ్చింది. ఎవాంజెలిన్ వెనక్కి తిరిగింది. ఆమె ముఖం పాలిపోయింది. చర్చి వెనుక తన బట్టలు చింపుకుంటున్న ఆ యువకుడిని అక్కడ చూస్తుందని ఆమె అస్సలు ఊహించలేదు. అయితే ఇతను అదే వ్యక్తి అని నమ్మడం కష్టంగా అనిపించింది. ఆ అబ్బాయి నొప్పితో విలవిలలాడుతున్నాడని ఆమె అనుకుంది. కాని అతను తన నొప్పిని తన జాకెట్ చేతులతో పాటు చింపేసి ఉండాలి. అవి ఇప్పుడు అతని బ్రీచ్లో సగం దూర్చిన నలుపు తెలుపు చారల చొక్కాపై చిరిగిపోయి వేలాడుతున్నాయి. అతను వేదిక మెట్లపై కూర్చుని తన పొడవైన, సన్నని కాళ్లను ముందుకు చాచి స్తంభాలలో ఒకదానికి సోమరిగా ఆనుకుని ఉన్నాడు. అతని జుట్టు బంగారు వర్ణంలో చిందరవందరగా ఉంది. అతని ప్రకాశవంతమైన నీలి కళ్ళు రక్తంతో నిండి ఉన్నాయి. అతను ఎక్కువగా ఏదీ ఆనందించనట్టుగా, కాని ఆమెకు కలిగించిన ఆ క్షణకాలపు నొప్పిలో ఆనందం పొందుతున్నందున అతని పెదవి మూల కొద్దిగా వంకర తిరిగింది.
అతను విసుగు, సంపద, క్రూరత్వం కలిగిన వ్యక్తిలా కనిపించాడు. నేను నిలబడి, నా శరీరం మొత్తాన్ని నువ్వు చూడటానికి తిరిగి నిలబడనా? అని అతను ఎగతాళిగా అన్నాడు. వెంటనే ఇవాంజెలిన్ బుగ్గలకు రంగు తిరిగి వచ్చింది. మనం చర్చిలో ఉన్నాం, దానికి దీనికి ఏం సంబంధం? ఒక్క అందమైన కదలికలో ఆ యువకుడు తన చిరిగిన బర్గండీ కోటులోని లోపలి జేబులో చేయి పెట్టి, ఒక పూర్తి తెల్లని ఆపిల్ను బయటకు తీసి, ఒక కొరికిన పండు నుండి ముదురు ఎరుపు రసం అతని పొడవైన, పాలిపోయిన వేళ్లపైకి, ఆపై నిర్మలమైన మార్బుల్ మెట్లపైకి చుక్కలుగా కారాయి. అలా చేయకు, ఇవాంజెలిన్ అరవాలనుకోలేదు. ఆమెకు అపరిచితులతో మాట్లాడటానికి సంకోచం లేకపోయినా, సాధారణంగా వారితో గొడవపడటానికి దూరంగా ఉంటుంది. కాని ఈ అసభ్యకరమైన యువకుడి విషయంలో ఆమెకు ఆపుకోలేకపోయింది. నువ్వు అగౌరవంగా ప్రవర్తిస్తున్నావు, మరియు నువ్వు ముద్దు పెట్టుకున్న ప్రతి అమ్మాయిని చంపే ఒక అమరత్వపు దేవుడికి ప్రార్థన చేస్తున్నావు. అతను ఏమాత్రం గౌరవానికి అర్హుడని నువ్వు నిజంగా అనుకుంటున్నావా? ఆ దుర్మార్గుడైన యువకుడు తన మాటలకు అలంకరణగా మరో పెద్ద ముక్కగా తన ఆపిల్ను కొరికాడు. ఆమె అతన్ని పట్టించుకోకుండా ఉండటానికి ప్రయత్నించింది. నిజంగానే ప్రయత్నించింది. కాని ఏదో భయంకరమైన మంత్రం ఆమెను పట్టిందన్నట్లుగా ఉంది. అక్కడి నుండి వెళ్ళిపోవడానికి బదులుగా, ఆ అపరిచితుడు తన చిరుతిండికి బదులుగా ఆమె పెదవులను తీసుకుని, తన పండ్ల తీపి నోటితో ఆమె చనిపోయే వరకు తన చేతుల్లో ముద్దు పెట్టుకుంటున్నాడని ఇవాంజెలిన్ ఊహించుకుంది. లేదు, అది జరగదు. నువ్వు మళ్ళీ చూస్తున్నావు, అతను గొంతు తగ్గించి అన్నాడు. ఇవాంజెలిన్ వెంటనే అతని వైపు నుండి దృష్టిని మరలించి, మరల మార్బుల్ శిల్పం వైపు తిరిగింది. నిమిషాల క్రితం ఆ శిల్పం పెదవులు మాత్రమే ఆమె గుండె వేగాన్ని పెంచాయి. కాని ఇప్పుడు ఈ క్రూరమైన యువకుడితో పోలిస్తే అది కేవలం ఒక సాధారణ విగ్రహంలా ప్రాణరహితంగా అనిపించింది. వ్యక్తిగతంగా నేను చాలా అందంగా ఉన్నానని నేను అనుకుంటున్నాను. అకస్మాత్తుగా ఆ యువకుడు ఆమె పక్కనే నిలబడ్డాడు. ఇవాంజెలిన్ కడుపులో సీతాకోకచిలుకలు రెక్కలు కొట్టడం మొదలుపెట్టాయి. భయపడినవి అవన్నీ ఆందోళనతో రెక్కలు కొడుతూ, అతి వేగంగా కొట్టుకునే రెక్కలు, అక్కడి నుండి బయటకు వెళ్లమని, పారిపోమని, తప్పించుకోమని ఆమెకు హెచ్చరికలు పంపుతున్నాయి. కాని ఆమె దృష్టిని మళ్లించలేకపోయింది. ఇంత దగ్గరగా అతను నిస్సందేహంగా ఆకర్షణీయంగా ఉన్నాడు, మరియు ఆమె ఊహించిన దానికంటే పొడవుగా ఉన్నాడు. అతను ఆమె వైపు నిజమైన చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వులో మెరిసిన 2 గొంతుకులు క్షణకాలం అతన్ని రాక్షసుడికన్నా దేవదూతలా కనిపించేలా చేశాయి. కాని దేవదూతలు కూడా అతని పట్ల జాగ్రత్తగా ఉండవలసి వస్తుందని ఆమె ఊహించుకుంది. కేవలం ఆ ఈకలతో ఆడుకోవడానికే ఒక దేవదూతను దాని రెక్కలను కోల్పోయేలా మోసం చేస్తున్నప్పుడు, అతను ఆ మోసపూరితమైన గొంతుకులను మెరిపించడాన్ని ఆమె ఊహించగలిగింది. ఇది నువ్వే, ఆమె గుసగుసలాడింది. నువ్వే హృదయాల రాకుమారుడివి. ఆ ప్రిన్స్ ఆఫ్ హార్ట్స్ తన ఆపిల్ను నేలమీద పడేసి, అంతా ఎర్రగా చిందరవందర చేసే ముందు దానిని చివరిసారిగా కొరికాడు. నాకు ఇష్టం లేని వాళ్ళు నన్ను జాక్స్ అని పిలుస్తారు. తాను అతన్ని ద్వేషించనని, అతను ఎప్పుడూ తనకి ఇష్టమైన ఫేట్ అని ఇవాంజెలిన్ చెప్పాలనుకుంది. కాని ఇది ఆమె ఊహించిన ప్రేమలో పడిన ప్రిన్స్ ఆఫ్ హార్ట్స్ కాదు. జాక్స్ చూడటానికి బ్రతికిన హృదయ విదారణలా కనిపించలేదు. ఇదంతా ఒక నీచమైన జోక్ కాదా? విధినిర్ణేతలు శతాబ్దాల క్రితమే ప్రపంచం నుండి అదృశ్యమయ్యారని అంటారు. అయినా జాక్స్ వేసుకున్న ప్రతి వస్తువు, అతని విప్పని కట్టున్న క్రావాట్ నుండి అతని పొడవైన లెదర్ బూట్లు వరకు, అన్నీ అతనిది సరికొత్త ఫ్యాషన్ లుక్. స్నేహితులు ఎప్పుడైనా నవ్వడానికి బయటకు వస్తారేమోనన్నట్లుగా ఆమె కళ్ళు ఆ తెల్లని చర్చి చుట్టూ పరిగెత్తాయి. లూక్ ఒక పెద్ద మనిషికి ఏకైక కుమారుడు, మరియు అతను ఎవాంజెలిన్తో అలా ప్రవర్తించకపోయినా, అతనితో స్నేహం చేసే యువకులు ఆమెను తమకు తక్కువ అని భావించేవారు. ఎవాంజెలిన్ తండ్రి వాలెండా అంతటా అనేక దుకాణాలను కలిగి ఉన్నాడు. కాబట్టి ఆమె ఎప్పుడూ పేదరికంలో లేదు. కాని ఆమె లూక్లాగా సమాజంలోని ఉన్నత వర్గానికి చెందినది కాదు. నీకు బుద్ధివచ్చి వెళ్ళిపోవడానికి దారి వెతుకుతుంటే నేను నిన్ను ఆపను. జాక్స్ తన బంగారు రంగు తల వెనుక చేతులు కట్టుకుని, తన విగ్రహానికి ఆనుకుని వెనక్కి వంగి నవ్వాడు. అతని గోధుమ రంగు ముఖం, చిరునవ్వు, చిరిగిన బట్టలు చూసి మోసపోవద్దని ఆమె కడుపులో ఏదో హెచ్చరిస్తున్నట్లు అనిపించింది. ఆమె ఇప్పటివరకు కలిసిన వారిలోకెల్లా ఇతనే అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి. అతను తనను చంపేస్తాడని ఎవాంజెలిన్ ఊహించలేదు. హృదయాల రాకుమారుడు తనను ముద్దాడనివ్వేంత మూర్ఖంగా ఆమె ఎప్పటికీ ఉండేది కాదు. కాని ఆమె అక్కడే ఉండి జాక్స్తో ఒప్పందం చేసుకుంటే, అతను ఆమెలోని మరో భాగాన్ని శాశ్వతంగా నాశనం చేస్తాడని ఆమెకు తెలుసు. అయినా ఆమె వెళ్ళిపోతే లుక్ను కాపాడటం అసాధ్యం. నీ సహాయానికి నా నుండి ఏమి కావాలి? నేను నీకు సహాయం చేస్తానని చెప్పానా? అతని కళ్ళు ఆమె బూట్ల నుండి పైకి, ఆమె చీలమండలాల చుట్టూ చుట్టుకుని,
ఆమె ఐలెట్ డ్రెస్ అంచుకు అదృశ్యమయ్యే వరకు సాగిన క్రీమ్ రిబ్బన్ల వైపు వెళ్ళాయి. అది ఆమె తల్లి పాత గౌన్లలో ఒకటి, లేత ఊదా రంగు తిస్టిల్స్, చిన్న పసుపు పువ్వులు మరియు చిన్న నక్కల కుట్లుతో కప్పబడి ఉంది. జాక్ ముఖం వెక్కిరింపుగా ముడతపడింది. ఆ ఉదయం ఆమె వేడి టాంగ్స్తో జాగ్రత్తగా కర్ల్ చేసుకున్న జుట్టుముడుల వరకు అతని చూపు సాగిపోతుండగా అదే విధంగా ఉండిపోయింది. అవమానంగా భావించకుండా ఉండటానికి ఇవాంజెలిన్ ప్రయత్నించింది. ఈ విధితో తనకున్న కొద్దిపాటి అనుభవం నుండి చాలా విషయాలు అతని ఆమోదాన్ని పొందుతాయని ఆమె ఊహించలేదు. అది ఏ రంగు? అతను ఆమె ముడుల వైపు అస్పష్టంగా చేయి ఊపాడు. అది రోజ్ గోల్డ్. ఆమె ఉత్సాహంగా సమాధానమిచ్చింది. తన అసాధారణమైన జుట్టు గురించి ఎవరూ తనను బాధపెట్టనివ్వడం ఇవాంజెలిన్ ఎప్పుడూ ఇష్టపడలేదు. తన సవతి తల్లి ఎప్పుడూ దానికి బ్రౌన్ రంగు వేయమని ప్రయత్నిస్తూ ఉండేది. కాని లేత బంగారు రంగు గీతలతో కూడిన మృదువైన గులాబీ రంగు తరంగాలతో ఉన్న ఇవాంజెలిన్ జుట్టే ఆమె రూపంలో ఆమెకు అత్యంత ఇష్టమైన విషయం. జాక్స్ ముఖం చిట్లించి ఆమెను గమనిస్తూనే తలను పక్కకు వంచాడు. నువ్వు మెరిడియన్ సామ్రాజ్యంలో పుట్టావా లేక ఉత్తరాననా? దానివల్ల ఏంటి? దాన్ని జిజ్ఞాస అనొచ్చు. ఎవాంజెలిన్ అతని కోపానికి ప్రతిగా కోపం చూపించాలనే కోరికను అణచుకుంది. సాధారణంగా ఆమె ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఇష్టపడేది. తన జీవితం మొత్తం ఒక కల్పనా కథలా అనిపించేలా ఎవాంజెలిన్ను చేసేందుకు ఇష్టపడే ఆమె తండ్రి తన దుకాణానికి వచ్చిన ఇతర వింత వస్తువులతో పాటు ఆమెను ఒక పెట్టెలో మూటకట్టి పంపారని ఎప్పుడూ తమాషా చేసేవారు. అందుకే ఆమె జుట్టు పిక్సీ పింక్ రంగులో ఉందని ఆయన ఎప్పుడూ అనేవారు. మరియు ఆమె తల్లి ఎప్పుడూ కన్నుగీటుతూ తలూపేది. ఆమె తల్లి కన్నుగీటడం, ఆమె తండ్రి తమాషా చేయడం ఆమెకు గుర్తుకొచ్చాయి. ఆమెకు వారి గురించి అన్నీ గుర్తుకొచ్చాయి. కానీ జాక్స్తో వాటిలో ఏ ఒక్క భాగాన్ని పంచుకోవాలని ఆమె అనుకోలేదు. మాటల జవాబుకు బదులుగా ఆమె భుజాలు ఎగరేసింది. జాక్స్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. నీకు నువ్వు ఎక్కడ పుట్టావో తెలియదా? నీ సహాయం పొందాలంటే అది తప్పనిసరా? అతను మళ్లీ ఆమెను పైకి క్రిందికి చూశాడు. ఈసారి తన చూపులను ఆమె పెదవుల మీద ఆపి ఉంచాడు. అయినా ఆమెను ముద్దు పెట్టుకోవాలనిపించినట్లుగా చూడలేదు. అతని చూపు చాలా నిర్లిప్తంగా, పరీక్షగా ఉంది. ఆమె తండ్రి దుకాణంలో వస్తువులను ఎలా పరిశీలిస్తారో అలాగే అతను ఆమె నోటిని చూస్తున్నాడు. ఆమె పెదవులు కొనుక్కోగలిగే వస్తువులాగా, తన సొంతం చేసుకోగలిగేదిగా. నువ్వు ఎంతమందిని ముద్దు పెట్టుకున్నావు? అతను అడిగాడు. ఎవాంజెలిన్ మెడలో ఒక చిన్న మంట రేగింది. ఆమె 12 వయసు నుండి తన తండ్రి యొక్క జిజ్ఞాస దుకాణంలో పనిచేస్తోంది. ఆమెను ఒక మంచి యువతిలా పెంచలేదు. ఆమె తన సవతి సోదరిలాంటిది కాదు. ఆమెకు ఒక పెద్ద మనిషికి 3 అడుగుల దూరంలో ఉండాలని, వాతావరణం కంటే వివాదాస్పదమైన విషయాల గురించి ఎప్పుడూ మాట్లాడకూడదని నేర్పించారు. ఆమె తల్లిదండ్రులు ఇవాంజెలిన్ను జిజ్ఞాస, సాహసం, స్నేహపూర్వకంగా ఉండమని ప్రోత్సహించారు. కాని ఆమె అన్ని విధాలుగా ధైర్యవంతురాలు కాదు. కొన్ని విషయాలు ఆమెను కంగారు పెట్టేవి, మరియు ప్రిన్స్ ఆఫ్ హార్ట్స్ ఆమె నోటి వైపు చూస్తూనే ఉండటం అలాంటి వాటిలో ఒకటి. నేను లూక్ను మాత్రమే ముద్దు పెట్టుకున్నాను. అది దయనీయం. నేను ముద్దు పెట్టుకోవాలనుకునే ఏకైక వ్యక్తి లూక్ మాత్రమే. జాక్స్ అనుమానంగా చూస్తూ తన పదునైన గడ్డాన్ని రుద్దుకున్నాడు. నేను నీ మాట నమ్మాలనిపించేలా ఉంది. నేను ఎందుకు అబద్ధం చెప్పాలి? ప్రతి ఒక్కరూ అబద్ధాలు చెబుతారు. నిజమైన ప్రేమ లాంటి గొప్ప విషయం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు నేను సహాయం చేస్తానని ప్రజలు అనుకుంటారు. అతని గొంతులో ఎగతాళి ధ్వని తొంగిచూసింది. అది ఆమె ఊహించుకున్న ప్రిన్స్ ఆఫ్ హార్ట్స్ రూపాన్ని మరింతగా దెబ్బతీసింది. కానీ నువ్వు నిజంగా ఈ అబ్బాయిని ప్రేమిస్తున్నా, అతను లేకుండా నువ్వు ఉండటమే మంచిది. ఒకవేళ అతను నిన్ను నిజంగా ప్రేమించి ఉంటే అతను వేరొకరిని పెళ్లి చేసుకోడు. ఇక కథ ముగిసింది. నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. ఆమె గొంతులో ఆమె హృదయంలాగే గట్టి నమ్మకం నిండి ఉంది. లూస్ మారిసోల్తో అకస్మాత్తుగా నిశ్చితార్థం చేసుకున్న తర్వాత ఎవాంజెలిన్ తనతో అతని సంబంధం గురించి సందేహించింది. కాని ఆ ప్రశ్నకు సమాధానంగా ఆమెకు నెలల తరబడి అర్థవంతమైన జ్ఞాపకాలు దొరికేవి. ఎవాంజెలిన్ తండ్రి చనిపోయిన రాత్రి, ఆమె గుండె దడ ఆగక, నొప్పితో విలవిలలాడుతున్న రాత్రి, లూస్ ఆమెను ఆశ్చర్యకర వస్తువుల దుకాణంలోని దారులలో విరిగిన హృదయాలకు చికిత్స కోసం వెతుకుతూ అలమటిస్తుండగా కనుగొన్నాడు. ఆమె బుగ్గలపై కన్నీటి మరకలు, కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. తన ఏడుపు అతన్ని భయపెట్టి పారిపోయేలా చేస్తుందేమోనని ఆమె భయపడింది. కాని దానికి బదులుగా అతను ఆమెను తన కౌగిలిలోకి తీసుకుని, నీ పగిలిన గుండెను నేను బాగు చేయగలనో లేదో నాకు తెలియదు. కానీ నువ్వు నా గుండెను తీసుకోగలవు. ఎందుకంటే అది ఇప్పటికే నీదే అన్నాడు. తను అతన్ని ప్రేమిస్తున్నానని ఆమెకు కొంతకాలంగా తెలుసు. కాని ఆ క్షణంలోనే లూక్ తనను ప్రేమిస్తున్నాడని ఆమెకు తెలిసింది. అతని మాటలు బహుశా ఏదో ప్రసిద్ధ కథ నుండి అరువు తెచ్చుకున్నవి కావచ్చు.
కాని అతను వాటిని హృదయాన్ని హత్తుకునే పనులతో నిరూపించాడు. ఆ రాత్రి, ఆ తర్వాత వచ్చిన ఎన్నో రాత్రులలో ఆమె మనసును నిలబెట్టడానికి అతను సహాయపడ్డాడు. ఇప్పుడు ఆమె అతనికి సహాయం చేయాలని నిశ్చయించుకుంది. పెళ్లి ప్రపోజల్స్, నిశ్చితార్థాలు అన్నివేళలా ప్రేమకు నిదర్శనం కాకపోవచ్చు. కానీ లూక్తో తాను పంచుకున్న క్షణాల వంటివి ప్రేమకు నిలువుటద్దంగా నిలుస్తాయని ఆమెకు తెలుసు. అతనిపై ఏదో శాపం ఉండి ఉండాలి. ఇది ఇతరులకు వినడానికి ఎంత అతిగానో లేదా తెలివి తక్కువగానో అనిపించినా, ఆమె నమ్మగలిగిన ఏకైక వివరణ అదే. అతను కనీసం తనతో మాట్లాడకపోవడం, లేదా ప్రతిసారీ ఇవాంజెలిన్ మారిసోల్కు నిజం చెప్పడానికి ప్రయత్నించినప్పుడు, ఆమె నోరు తెరిస్తే మాటలు రాకపోవడం ఆమెకు అర్థవంతంగా అనిపించలేదు. ప్లీజ్ వేడుకోవడం ఆమెకు తక్కువ కాదు. నన్ను సహాయం చేయండి, నీకు కావలసినది నీకు సహాయం చేస్తుందని నేను అనుకోను. కాని నేను ఒక మంచి ఓడిపోయిన కేసును మెచ్చుకుంటాను. 3 ముద్దుల బదులుగా నేను పెళ్లిని ఆపుతాను. జాక్స్ కళ్ళు ఆమె నోటివైపు తిరిగి వచ్చినప్పుడు వాటిలో ఒక రకమైన వినోదభరితమైన మెరుపు మెరిసింది. ఎవాంజెలిన్ బుగ్గలకు మళ్లీ సిగ్గు ముంచుకుంది. అతను తనని ముద్దు పెట్టుకోవాలనుకోవడం లేదన్న తన అంచనా తప్పని తేలింది. కాని ఆ కథలు నిజమైతే, అతని నుండి ఒక ముద్దు తగిలితే తను చనిపోతుంది. జాక్స్ కఠినంగా, చిన్నగా నవ్వాడు. రెస్ట్ తీసుకో, బంగారం. నేను నిన్ను ముద్దు పెట్టుకోవాలనుకోవడం లేదు. అది నిన్ను చంపేస్తుంది. అప్పుడు నువ్వు నాకు ఏమాత్రం ఉపయోగపడవు. నేను ఎంపిక చేసిన ముగ్గురిని నేను ఎంచుకున్నప్పుడు నువ్వే ముద్దు పెట్టాలి. ఏ రకమైన ముద్దులు? చిన్నగా పెదవులు కలిపే ముద్దులా? లేక ఇంకానా? అది ముద్దుగా లెక్క చేస్తావంటే బహుశా నిన్ను ఎవరూ ముద్దు పెట్టుకోలేదేమో. జాక్స్ ఆ విగ్రహం నుండి కిందకు దిగి ఆమె వైపు గంభీరంగా నడిచి వచ్చి మళ్లీ ఆమె కంటే ఎత్తుగా నిలబడ్డాడు. నాలుక లేకుండా పెదవులు కలిపితే అది నిజమైన ముద్దు కాదు. ఆమె ఎంతగానో అణచుకుంటున్న సిగ్గు మరింత మండేలా చేసి ఆమె మెడ, బుగ్గలు, పెదవులు అన్నీ మంటలు అంటుకున్నట్లుగా ఎర్రబడ్డాయి. ఎందుకు సంకోచిస్తున్నావు, బంగారం? అవి కేవలం ముద్దులే కదా. జాక్స్ మరో నవ్వును ఆపుకుంటున్నట్లుగా అన్నాడు. ఒకటో ఈ లూక్ తన నోటిని వాడటంలో ఘోరంగా విఫలమయ్యాడు. లేదా నీకు ఆ ఆలోచన రహస్యంగా నచ్చి తొందరగా సరే అని చెప్పడానికి భయపడుతున్నావు. నాకు ఆ ఆలోచన నచ్చలేదు. అంటే నీ లూక్ ముద్దు పెట్టడంలో ఘోరంగా ఉంటాడా? లూక్ చాలా అద్భుతంగా ముద్దు పెడతాడు. పోల్చడానికి నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీకు ఎలా తెలుసు? చివరికి నీకు లూక్ దొరికితే నేను నిన్ను ముగ్గురికంటే ఎక్కువ మందిని ముద్దు పెట్టమని అడిగి ఉంటే బాగుండేదని నువ్వు కోరుకుంటావేమో. నాకు ఏ అపరిచితులను ముద్దు పెట్టాలని లేదు. నాకు కావలసిన ఏకైక వ్యక్తి లూక్ మాత్రమే. అయితే ఇది చెల్లించడానికి ఒక చిన్న మూల్యం కావాలి అని జాక్స్ నిర్లిప్తంగా అన్నాడు. అతను చెప్పింది నిజమే. కాని ఇవాంజెలిన్ అంత సులభంగా అంగీకరించలేకపోయింది. ఆమె తండ్రి ఆమెకు బోధించిన విషయం ఏమిటంటే, విధి అనే పేరుకు తగ్గట్టుగా విధి మానవుడి భవిష్యత్తును నిర్ణయించదు. దానికి బదులుగా అవి కొత్త భవిష్యత్తుల కోసం తలుపులు తెరుస్తాయి. కాని విధి తెరిచిన తలుపులు ఎల్లప్పుడూ ప్రజలు ఆశించిన చోటికి తీసుకుపోవు. బదులుగా అవి తరచుగా వారిని తమ మొదటి చెడ్డ ఒప్పందాలను సరిదిద్దుకోవడానికి కొత్త నిరాశాజనకమైన ఒప్పందాల వైపు నడిపిస్తాయి. లెక్కలేననే కథలలో ఇది జరిగింది. మరియు ఇవాంజెలిన్ తన కథలో అది జరగడం ఇష్టపడలేదు. ఎవరూ చనిపోవడం నాకు ఇష్టం లేదు, ఆమె అంది. అక్కడ ఎవరినైనా ముద్దు పెట్టడం ద్వారా నువ్వు పెళ్లిని ఆపలేవు. జాక్స్ నిరాశగా చూశాడు. నీ సవతి సోదరి కూడా కాదా? లేదు. అతను తన వేళ్లను నోటి దగ్గరకు తీసుకువచ్చి తన కింది పెదవితో ఆడుకున్నాడు. దానివల్ల అతని ముఖంలోని భావన కోపమో లేదా సరదానో అని అర్థం కాకుండా సగం కప్పబడింది. నిజం చెప్పాలంటే నువ్వు బేరసారాలు చేసే స్థితిలో లేవు. విధికి బేరసారాలంటే ఇష్టమని నేను అనుకున్నాను, ఆమె సవాలుగా అంది. మనం నియమాలు పెట్టినప్పుడు మాత్రమే. అయినా ఈసారి నాకు మంచి మూడ్గా ఉంది. కాబట్టి నీ ఈ అభ్యర్థనను మంజూరు చేస్తాను. నేను ఇంకొక విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను. నిన్ను లోపలికి వదిలేలా ఆ తలుపును ఎలా ఒప్పించావు? నేను దాన్ని మర్యాదగా అడగాలి. జాక్స్ తన దవడ మూలని రుద్దాడు. అంతేనా? నీకు తాళం చెవి దొరకలేదా? నాకు తాళం బొంద కూడా కనిపించలేదు, ఆమె నిజాయితీగా చెప్పింది. జాక్స్ కళ్లలో విజయం మెరిసింది. ఆపై అతను ఆమె మణికట్టుని పట్టుకుని తన చల్లని నోటి దగ్గరకు తీసుకువచ్చాడు. ఏం చేస్తున్నావు? ఆమె ఆశ్చర్యంగా అంది. భయపడకు, నేను ఇంకా నిన్ను ముద్దు పెట్టబోవడం లేదు. అతని పెదవులు ఆమె మణికట్టు కింది భాగంపై సున్నితంగా రాశాయి. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు. అది కేవలం ఒక స్పర్శ మాత్రమే, అయినా దానిలో ఎంతో ఆత్మీయమైన భావం ఉంది. అతని ముద్దులు ప్రాణాంతకం కావచ్చునని,
కానీ వాటికోసం చనిపోవడానికి కూడా సిద్ధపడవచ్చని చెప్పే ఇతర కథలు ఆమెకు గుర్తొచ్చాయి. జాక్స్ చల్లని పెదవులు ఉద్దేశపూర్వకంగా ఆమె వేగంగా కొట్టుకుంటున్న నాడిపై ముందుకు వెనుకకు జారాడు. మృదువుగా, సున్నితంగా, అతని పదునైన పళ్ళు ఆమె చర్మంలోకి దిగాయి. ఆమె అరిచింది. నువ్వు నన్ను కొరికావు. రక్స్, పెట్. నేను రక్తం రాబట్టలేదు. ఆమె చేతిని కిందకు వదులుతూ అతని కళ్ళు మరింతగా మెరిశాయి. అతను ఇప్పుడే తన పళ్లతో గుచ్చిన ఆ సున్నితమైన చర్మం మీద ఆమె ఒక వేలితో తాకింది. ఆమె మణికట్టు కింది భాగంలో చిన్నగా విరిగిన గుండెల ఆకారంలో 3 సన్నని తెల్లని మచ్చలు ఉన్నాయి. ప్రతి ముద్దుకు ఒకటి. ఎప్పుడు? ఇవాంజెలిన్ పైకి చూసింది, కానీ ప్రిన్స్ ఆఫ్ హార్ట్స్ అప్పటికే వెళ్ళిపోయాడు. అతను వెళ్లడాన్ని ఆమె చూడలేదు. చర్చి తలుపు బలంగా మూసుకున్న శబ్దం మాత్రమే ఆమెకు వినిపించింది. ఆమెకు కావలసింది దొరికింది. మరి ఆమెకు ఎందుకు బాగుపట్టలేదు? ఆమె సరైన పని చేసింది. ల్యూక్ ఆమెను ప్రేమించాడు. అతను తన ఇష్టపూర్వకంగా మారిసోల్ను పెళ్లి చేసుకుంటున్నాడని ఆమె నమ్మలేకపోయింది. ఇవాంజెలిన్కు మారిసోల్ అంటే ఇష్టం లేదని కాదు. నిజానికి ఆమెకు తన సవతి సోదరి గురించి పెద్దగా తెలియదు. తన తల్లి చనిపోయిన సుమారు 1 సంవత్సరం తర్వాత తనకి ఏమైనా అయితే ఎవాంజెలిన్ను చూసుకోవడానికి ఒక భార్య కావాలని, అందుకే తాను మళ్లీ పెళ్లి చేసుకోవాలని ఎవాంజెలిన్ తండ్రికి ఒక ఆలోచన వచ్చింది. తనకి ఎక్కువ కాలం లేదని ముందే తెలిసినట్లుగా అతని కళ్లలోని కాంతిని ఆందోళన భర్తీ చేసిన విషయం ఆమెకి ఇప్పటికీ గుర్తుంది. ఆమె తండ్రి చనిపోయే ముందు ఆగ్నెస్ను పెళ్లి చేసుకుని కేవలం 6 నెలలే అయింది. ఆ సమయంలో ఇవాంజెలిన్ తన ఎక్కువ సమయం గడిపే ఆ వింత వస్తువుల దుకాణంలోకి మారిసోల్ ఎప్పుడూ అడుగుపెట్టలేదు. తనకు దుమ్ము అలెర్జీ అని మారిసోల్ చెప్పేది. కాని ఆమె కొంచెం వింతగా ఉన్న దేనికైనా అంత సులభంగా భయపడేది కాబట్టి తన సవతి సోదరి నిజంగా శాపాలకు, అతీంద్రియ విషయాలకు భయపడుతోందని ఇవాంజెలిన్ ఎప్పుడూ అనుమానించేది. అదే సమయంలో ఒకవేళ తమకు శాపం తగిలితే అది మాయాజాలం ఉందని నిరూపిస్తుందని ఇవాంజెలిన్, లూక్ తమాషాగా అనేవారు. ఇప్పుడు ఇవాంజెలిన్ వద్ద ఆ రుజువు ఉండటం విచారకరంగా నవ్వొచ్చే విషయం. కాని అతను ఆమెతో లేడు. ఒకవేళ జాక్స్ తిరిగి వచ్చి ఇవాంజెలిన్ తన మనసు మార్చుకోవడానికి అనుమతించినా ఆమె మార్చుకునేది కాదు. తాను పెళ్లిని ఆపుతానని జాక్స్ చెప్పాడు మరియు ఎవరినీ చంపనని వాగ్దానం చేశాడు. అయినా తాను పొరబడ్డాననే భావన ఎవాంజెలిన్ను వదిలిపెట్టలేదు. తాను తొందరపడి ఒప్పుకున్నానని ఆమె అనుకోలేదు. కాని జాక్స్ ఆమె మణికట్టు పట్టుకున్నప్పుడు అతని కళ్లలో మెరిసిన మెరుపు మాత్రమే ఆమెకు కనిపించింది. ఎవాంజెలిన్ పరిగెత్తడం మొదలుపెట్టింది. తను ఏమి చేయాలో, లేదా అకస్మాత్తుగా లోపల వికారంగా ఎందుకు అనిపించిందో ఆమెకు తెలియలేదు. జాక్స్ పెళ్లిని ఆపేలోపు అతనితో మళ్లీ మాట్లాడాలని మాత్రమే ఆమెకు అనిపించింది. ఆమె ఒక సాధారణ చర్చిలో ఉంటే బహుశా అతన్ని త్వరగా చేరుకునేది. కాని ఇది ఒక విధినిర్ణయ చర్చి, తనకంటూ సొంత మెదడు ఉన్నట్లు అనిపించే ఒక మాయా ద్వారం దీనిని రక్షిస్తోంది. ఆమె దానిని తెరిచినప్పుడు ఆ ద్వారం ఆమెను తిరిగి టెంపుల్ డిస్ట్రిక్ట్కు తీసుకురాలేదు. అది ఆమెను తేలియాడే దుమ్ము, ఖాళీ సీసాలు మరియు టిక్టిక్లాడుతున్న గడియారాలతో నిండిన ఒక పాత, బూజుపట్టిన ఔషధాల దుకాణంలోకి విసిరివేసింది. టిక్ టాక్, టిక్ టాక్, టిక్ టాక్. ఆ క్షణాలలో కాలం ఎప్పుడూ ఇంత వేగంగా గడిచిపోలేదు. ఒక టిక్, ఒక టాక్ మధ్యలో ఆమె ఇప్పుడే దాటిన మాయా ద్వారం మాయమైపోయింది. దాని స్థానంలో దంతాల వలె వంకరగా ఉన్న వీధుల వరుసను పైనుంచి చూస్తున్న ఒక కంచెల కిటికీ వచ్చింది. ఆమె స్పైస్ క్వార్టర్లో ఉంది. లూక్ మరియు మారిసోల్ వివాహం జరగాల్సిన ప్రదేశానికి నగరం యొక్క మరోవైపున ఎవాంజెలిన్ పారిపోతూ తిట్టసాగింది. ఆమె నగరాన్ని దాటి తన ఇంటికి చేరుకునే సమయానికి తాను చాలా ఆలస్యం చేశానని ఆమె భయపడింది. మారిసోల్ మరియు లూక్ ఆమె తల్లి తోటలో, ఆమె తండ్రి నిర్మించిన గెజిబోలో తమ వివాహ ప్రమాణాలు చేసుకోబోతున్నారు. రాత్రిపూట జిగటలు సంగీతంతో దానిని నింపివేసేవి, పగటిపూట పక్షులు కిలకిలలాడేవి. ఇప్పుడు ఎవాంజెలిన్ తోటలోకి ప్రవేశించినప్పుడు వాటి చిన్న పాటలన్నీ ఆమెకు వినిపించాయి. కాని ఎలాంటి స్వరాలూ లేవు. కేవలం సున్నితమైన పక్షులు మాత్రమే గజబోలో సంతోషంగా రెక్కలు కొడుతూ ఒక గ్రానైట్ విగ్రహాల సమూహంపై వాలిపోయాయి. ఎవాంజెలిన్ మోకాళ్లు వణికిపోయాయి. ఈ తోటలో ఇంతకు ముందెన్నడూ విగ్రహాలు లేవు. కాని ఇప్పుడు వాటిలో 9 ఉన్నాయి. అన్నీ ఇప్పుడే టోస్ట్ ముగించినట్లు గోబ్లెట్లను పట్టుకుని ఉన్నాయి. ప్రతి ముఖం భయానకంగా సజీవంగా, భయం పుట్టించేంత సుపరిచితంగా ఉంది. ఒక ఈగ గురుమంటూ వచ్చి ఆగ్నెస్ లాగే కనిపించే ఒక విగ్రహం ముఖం మీద కూర్చొని వెంటనే ఎగిరి మారిసోల్ యొక్క గ్రానైట్ కళ్లలో ఒకదానిపై వాలడాన్ని ఎవాంజెలిన్ అసహ్యంతో చూసింది. జాక్స్ అందరినీ రాళ్లగా మార్చి పెళ్లిని ఆపాడు.
ఎవాంజలిన నరనరాల్లో భయం వణుకు పుట్టించింది. ఈగ గొణుగుతూ ఎగిరిపోయింది. మరియు విగ్రహాల రంగులోనే మసకబారిన బూడిద రంగులో ఉన్న ఒక పక్షి మారిసోల్ జుట్టులోని పూల దండను కనుగొని పొడుస్తూ పొడుస్తూ ఉండసాగింది. ఎవాంజలిన్ మరియు మారిసోల్ అంతగా సన్నిహితంగా లేకపోవచ్చు. మరియు బహుశా ఎవాంజలిన్ తన సవతి సోదరిని తాను ఒప్పుకోవాలనుకున్న దానికంటే ఎక్కువగా అసూయపడి ఉండవచ్చు. కాని ఎవాంజలిన్ కేవలం ఆమె పెళ్లిని ఆపాలనుకుంది. ఆమెను రాతిగా మార్చాలని ఆమె కోరుకోలేదు. ఎవాంజలిన్ లూక్ విగ్రహాన్ని చూసినప్పుడు శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా అనిపించింది. సాధారణంగా అతను ఎంతో ఉల్లాసంగా కనిపిస్తాడు. కాని రాతి విగ్రహంగా మారిన అతని ముఖం భయంతో గడ్డకట్టిపోయింది. అతని నునుపైన దవడ బిగుసుకుపోయింది. కళ్ళు ముడిపడిపోయాయి. మరియు అతని గ్రానైట్ కనుబొమ్మల మధ్య ఒక ముడత ఏర్పడింది. అతను కదులుతున్నాడు. అతను మాట్లాడటానికి, ఆమెకు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్లుగా అతని రాతి పెదవులు కదిలాయి. మరో నిమిషంలో అతని వణుకు ఆగిపోతుంది. ఎవాంజలిన్ దృష్టి గెజిబో వెనుక వైపుకు మళ్ళింది. జాక్స్ మేఘాల వంటి నీలి రంగు పువ్వులతో కప్పబడిన ఒక ట్రెల్లిస్కు నింపాదిగా ఆనుకుని మరో ప్రకాశవంతమైన తెల్లని ఆపిల్ను కొరికాడు. అతను సగం విసుగు చెందిన యువ ప్రభువులా, సగం దుష్ట అర్ధదేవతలా కనిపించాడు. నువ్వు ఏం చేశావు? అని ఎవాంజలిన్ గట్టిగా అడిగింది. సరిగ్గా నువ్వు అడిగినట్లే చేశాను. అతను తన ఆపిల్ను మరో ముక్క కొరికాడు. పెళ్లి జరగకుండా నేను చూసుకున్నాను. నువ్వు దాన్ని సరిచేయాలి. కాదు. అతని స్వరం సంక్షిప్తంగా ఉంది. ఈ సంభాషణతో అతను ఇప్పటికే విసిగిపోయినట్లుగా. నాకు ఒక ఉపకారం చేయవలసి ఉన్న నా స్నేహితుడు ఇది చేశాడు. దీనిని రద్దు చేయాలంటే ఎవరైనా అతని స్థానాన్ని భర్తీ చేయాలి. జాక్స్ గెజిబో పక్కన ఉన్న ఒక పచ్చిక బయలువైపు ఒక చూపు విసిరాడు. అక్కడ ఒక పాత చెట్టు మొద్దుమీద ఇత్తడి గోబ్లెట్ ఉంది. ఎవాంజలిన్ ఆ పానపాత్రకు దగ్గరగా అడుగులు వేసింది. ఏం చేస్తున్నావు? జాక్స్ పట్టించుకోకుండా ఉండలేకపోయాడు. ఎవాంజలిన్ ఆ కలశాన్ని చూస్తుండగా ఆమె దానిలోంచి తాగితే అన్నీ సరిదిద్దబడతాయా? అలాంటి ఆలోచన కూడా చేయకు. అతని గొంతు కఠినంగా మారింది. నీవు అది తాగి వారి స్థానంలోకి వెళితే నిన్ను కాపాడటానికి ఎవరూ ఉండరు. నీవు శాశ్వతంగా రాయిగా మారిపోతావు. కాని నేను వారిని ఈ స్థితిలో వదిలేయలేను. అయినప్పటికీ ఇవాంజలిన్లోని ఒక భాగం జాక్స్ చెప్పిన దానితో ఏకీభవించింది. ఆమె తోటలోని విగ్రహంగా మారాలనుకోవడం లేదు. దాని పక్కన చెక్కబడిన పదాలను చదువుతుంటే ఆమె ఆ గోబ్లెట్ను చేతిలోకి తీసుకోవడానికి కూడా ధైర్యం చేయలేకపోయింది. విషన్నను త్రాగవద్దు, దాని నుండి గంధకపు వాసన వస్తోంది. మరియు ఆ దుర్వాసన గల ద్రవాన్ని తాను తాగగలనో లేదో కూడా ఆమెకు ఖచ్చితంగా తెలియలేదు. కాని వాళ్లందరినీ శపించబడిన వారిగానే వదిలేస్తే ఆమె తన మనసుతో ఎలా బ్రతకగలదు? మరిసోల్ పెళ్లి కిరీటంపై ఇంకా కొరుకుతున్న పక్షివైపు ఎవాంజలిన్ కళ్ళు మళ్ళాయి. ఆపై లూక్ మరియు అతని సహాయం కోసం గడ్డకట్టిన వేడుకోలు వైపు తిరిగాయి. లూక్ తల్లిదండ్రులు అతనికి ఇరువైపులా నిలబడ్డారు. ఆ తర్వాత ఆ దురదృష్టవంతుడైన పెళ్లి కానిచ్చే పూజారి తప్పుడు పెళ్లికి కానిచ్చేందుకు ఒప్పుకున్నాడు. లూక్ యొక్క ముగ్గురు స్నేహితుల గురించి లేదా ఆగ్నెస్ గురించి ఎవాంజలిన్ బాధపడాలనుకోలేదు. కాని ఆమె తండ్రి ఆగ్నెస్ను ప్రేమించి పెళ్లి చేసుకోకపోయినా అతను ఈ విషయాలన్నింటినీ ద్వేషించేవాడు. ఎవాంజలిన్ యొక్క మాయాజాలంపై నమ్మకం ఆమెను ఈ స్థితికి తీసుకువచ్చిందన్నందుకు ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ చాలా నిరాశ చెందేవారు. నేను కోరుకున్నది ఇది కాదు. ఆమె గుసగుసలాడింది. నువ్వు దీన్ని తప్పుగా చూస్తున్నావు, పెట్. జాక్స్ తన సగం తిన్న ఆపిల్ను కింద పడేశాడు. అది గెజిబో నేలమీద దొర్లి లూక్ రాతి బూటుకు తగిలింది. ఈ కథ ఒకసారి వ్యాపించిన తర్వాత మెరిడియన్ సామ్రాజ్యంలోని ప్రతి ఒక్కరూ నీకు సహాయం చేయాలనుకుంటారు. నీవు నీ కుటుంబాన్ని భయంకరమైన విధికి కోల్పోయిన అమ్మాయివిగా ప్రసిద్ధి చెందుతావు. నీకు లూక్ దొరకకపోవచ్చు. కానీ నువ్వు త్వరలోనే అతన్ని మర్చిపోతావు. నీ సవతి తల్లి, సవతి సోదరీరాళ్లతో నీకు కొంత డబ్బు వారసత్వంగా వస్తుందని నేను ఊహిస్తున్నాను. రేపు ఉదయం కల్లా నువ్వు ప్రసిద్ధి చెందుతావు. పేదవి కావు. జాక్స్ తనకు నిజంగా ఏదో మేలు చేసినట్లుగా తన రెండు గొంతుకుల మడతలను ప్రదర్శించాడు. ఎవాంజలిన్కు మళ్లీ కడుపులో తిప్పినట్లు అనిపించింది. కథలలో విధి అనేవి కేవలం విధ్వంసం మరియు గందరగోళాన్ని కోరుకునే దుష్ట దేవతలు. కాని ప్రజలు భయపడాల్సింది దీనికే. ఎవాంజలిన్ ఈ మానవ విగ్రహాలను చూసి దానిని ఒక భయానకంగా భావించింది. కాని జాక్స్ దానిని సహాయకరంగా భావించాడు. విధినిర్ణేతలు చెడ్డవారు కాబట్టి ప్రమాదకారులు కారు. మంచి చెడుల మధ్య తేడాను వారు గుర్తించలేకపోవడం వల్లే ప్రమాదకారులు. కాని ఎవాంజలిన్కు ఆ తేడా తెలుసు. మంచి చెడుల మధ్య కొన్నిసార్లు ఒక అస్పష్టమైన ప్రదేశం ఉంటుందని కూడా ఆమెకు తెలుసు. ఒక సహాయం కోసం జాక్స్ చర్చిలో ప్రార్థన చేయడానికి వెళ్లిన ఆ ఉదయం తాను ఆ ప్రదేశంలోకి ప్రవేశించాలని ఆమె అనుకుంది.
కాని ఆమె ఒక పొరపాటు చేసింది. ఇప్పుడు దాన్ని సరిదిద్దుకోవాల్సిన సమయం వచ్చింది. ఎవాంజెలిన్ ఆ గోబ్లెట్ను చేతిలోకి తీసుకుంది. దాన్ని కింద పెట్టు, జాక్స్ హెచ్చరించాడు. నువ్వు ఇది చేయకూడదు. నువ్వు హీరోగా ఉండాలనుకోవడం లేదు. నీకు సుఖాంతం కావాలి. అందుకే నా దగ్గరకు వచ్చావు. నువ్వు ఇది చేస్తే అది ఎప్పటికీ జరగదు. హీరోలకు సుఖాంతాలు ఉండవు. వీరులు ఇతరులకు సంతోషకరమైన ముగింపులను ఇస్తారు. నిజంగా నువ్వు కోరుకునేది అదేనా? నేను ప్రేమించే అబ్బాయిని కాపాడాలనుకుంటున్నాను. అతను కూడా నన్ను కాపాడాలని నిర్ణయించుకుంటాడని నేను ఆశించాలి. జాక్స్ ఆమెను ఆపేలోపే ఎవాంజెలిన్ తాగేసింది. ఆ విషం వాసన కంటే రుచి ఘోరంగా ఉంది. కాలిన ఎముకలు, కోల్పోయిన ఆశలాగా. శ్వాస తీసుకోవడానికి, ఆపై కదలడానికి ఆమె కష్టపడుతుండగా ఆమె గొంతు మూసుకుపోయింది. జాక్స్ తల ఊపడం ఆమెకు కనిపించింది. కాని అది నిజమో కాదో చెప్పడం కష్టంగా ఉంది. ఆమె దృష్టి మసకబారుతోంది. బయటకు చిమ్మిన సిరాల తోట నిండా నల్లని సిరలు వ్యాపిస్తున్నాయి. చీకటి, చీకటి అంతటా. చంద్రుడు, నక్షత్రాలు లేని రాత్రి. తాను సరైన పనినే చేశానని ఎవాంజెలిన్ తనకు తాను చెప్పుకోవడానికి ప్రయత్నించింది. ఆమె 9 మందిని కాపాడింది. వారిలో ఒకరు తనను కూడా కాపాడుతారు. నేను నీకు ముందే చెప్పాను. జాక్స్ గుసగుసలాడాడు. అతను నిరాశగా శ్వాస తీసుకోవడం, కరుణ అనే పదాన్ని గొణుగుడు ఆమెకు వినిపించింది. ఆ తర్వాత ఆమెకు ఏమీ వినిపించలేదు. 4 కనీసం ఇవాంజెలిన్కు ఇంకా ఆలోచించే సామర్థ్యం ఉంది. అయితే కొన్నిసార్లు ఆ సామర్థ్యం బాధించేది. సాధారణంగా అది రోజుల తరబడి ఏమీ లేని నిశ్శబ్దం తర్వాత చివరికి తనకు ఏదో తెలిసిందనే భావన కలిగినప్పుడు జరిగేది. కాని అది ఆమె నిజంగా కోరుకున్నది ఎప్పుడూ కాదు. అది ఆమె చర్మంపై వెచ్చదనం కాదు, కాలి వేళ్లలో తిమ్మిర్లు కాదు, లేదా ఈ ప్రపంచంలో తాను పూర్తిగా ఒంటరిని కానని తెలియజేసే మరో వ్యక్తి స్పర్శ కాదు. సాధారణంగా అది కేవలం గుండె బద్దలయ్యే బాణంలాంటిది, లేదా చిన్న చింతలాంటిది. చింత అన్నిటికంటే భయంకరమైనది. చింత పుల్లగా, చేదుగా ఉండేది. మరియు అది ఆమె నిజం అని నమ్మేంత దగ్గరగా ఉండటంతో ఆమె దానిలో మునిగిపోకుండా పోరాడవలసి వచ్చింది. జాక్స్ చెప్పింది నిజమేనని నమ్మడాన్ని ఆమె ఎదిరించాల్సి వచ్చింది. ఆమె ఆ గోల్డెన్ కప్పును వదిలేసి, ఇతరులను రాళ్లలాగే ఉండనిచ్చి, బాధితురాలి పాత్రను పోషించి ఉండాల్సింది అని జాక్స్ చెప్పింది తప్పు. ఆమె సరైన పని చేసింది. ఎవరైనా ఆమెను కాపాడుతారు. కొన్నిసార్లు ఆమెకు ప్రత్యేకంగా ఆశాభావం కలిగినప్పుడు ఇవాంజెలిన్ జాక్స్ తనను కాపాడటానికి వస్తాడని కూడా అనుకునేది. కాని ఇవాంజెలిన్కు ఎంత ఆశాభావం ఉన్నప్పటికీ ప్రిన్స్ ఆఫ్ హార్ట్స్ ఒక రక్షకుడు కాదని ఆమెకు తెలుసు. ప్రజలు అతని నుండే కాపాడుకోవాల్సి ఉంది. 5 మరియు అప్పుడు ఇవాంజెలిన్కు గుండె బరువెక్కడం లేదా పశ్చాత్తాపం కానిది ఏదో ఒకటి అనిపించింది. 6 తెలుపులాంటి ఏదో ఆమె చర్మాన్ని తడిమింది. ఆమె చర్మం. ఎవాంజెలిన్కు తన చర్మం స్పర్శ తెలుస్తోంది. ఆమెకు ఎంత సమయం గడిచిందో తెలియదు. నిజానికి ఆమెకు తెలియదు. ఎంతో కాలం పాటు ఏమీ లేనట్లుగా అనిపించింది. కాని ఇప్పుడు ఆమెకు ప్రతిదీ తెలుస్తోంది. కనురెప్పలు, చీలమండలు, మోచేతులు, పెదవులు, కాళ్ళు, ఎముకలు, చర్మం, ఊపిరితిత్తులు, గుండె, జుట్టు, సిరలు, మోకాళ్ళు, చెవి, రెక్కలు, మెడ, ఛాతీ. ఆమె గడ్డం నుండి కాలి వేళ్ల వరకు వణుకుతోంది. ఆమె చర్మం చెమటతో తడిసిపోయింది మరియు అది అద్భుతంగా అనిపించింది. చల్లగా, తడిగా మరియు సజీవంగా. ఆమె మళ్లీ బ్రతికింది. మళ్లీ స్వాగతం. ఆమె బలహీనమైన కాళ్లు తిరిగి కండరంగా, ఎముకగా మారగా, ఒక దృఢమైన చేయి ఇవాంజెలిన్ నడుము చుట్టూ చుట్టుకుంది. ఆ తర్వాత ఆమె దృష్టి స్పష్టమైంది. బహుశా ఆమె చాలా కాలంగా ఒక ముఖాన్ని చూడకపోవడం వల్ల కావచ్చు. కాని ఆమె చుట్టూ చేయి వేసిన ఆ యువకుడు అసాధారణంగా అందంగా ఉన్నాడు. గోధుమ రంగు చర్మం, చిక్కటి కనురెప్పల వరుసతో ఉన్న కళ్ళు, అతనిలో అపారమైన ఆకర్షణ ఉందని సూచించే ఒక చిరునవ్వు. అతని భుజాలపై, అతని ముఖం అంతగా మెరిసే రాగి ఆకులతో అంచులు వేసిన ఒక అద్భుతమైన ఆకుపచ్చ కేప్ ఉంది. మాట్లాడగలవా అని అతను అడిగాడు. ఎందుకు అని ఇవాంజెలిన్ తన గొంతులోంచి గరగరను తీర్చడానికి దగ్గుకుంది. మీరు అడవి మంత్రగత్తెలా ఎందుకు కనిపిస్తున్నారు? ఆ మాటలు అలా బయటకు వచ్చిన వెంటనే ఆమె ఉలికిపడింది. స్పష్టంగా ఆమె ఇంద్రియాలలో కొన్ని, ముఖ్యంగా మాట అనే ఫిల్టర్, ఇంకా పని చేయడం మొదలుపెట్టలేదు. ఈ అపరిచితుడే తనను కాపాడాడు. అతన్ని కించపరచలేదని ఆమె ఆశించింది. అదృష్టవశాత్తు ఆ వ్యక్తి యొక్క ప్రకాశవంతమైన చిరునవ్వు మరింత వెడల్పుగా అయింది. అద్భుతం. కొన్నిసార్లు గొంతు వెంటనే తిరిగి రాదు. ఇప్పుడు నీ పూర్తి పేరు చెప్పు, ప్రియతమా.
నిన్ను వదిలేసే ముందు నీకు జ్ఞాపకశక్తి తిరిగి వచ్చిందని నేను నిర్ధారించుకోవాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఇవాంజెలిన్ తన చుట్టూ ఉన్న మిగిలిన వాతావరణాన్ని గ్రహించడానికి ప్రయత్నించింది. ఆమె ఒక ప్రయోగశాలలో ఉన్నట్లు అనిపించింది. ప్రతి వర్క్టేబుల్ మరియు ఔషధాల అరనిండుతున్న బీకర్లు లేదా నురుగు వస్తున్న కుండలతో నిండిపోయి, గాలిని రెసిన్ లాంటి వాసనతో నింపేసింది. ఇది ఆమె తల్లి తోట కాదు. ఆ గదిలో ఆమెకు తెలిసిన ఏకైక విషయం రాతి గోడలలో ఒకదానిపై వేయబడిన మెరిడియన్ సామ్రాజ్యం యొక్క రాజా చిహ్నం మాత్రమే. మనం ఎక్కడ ఉన్నాం? మరియు నేను ఎంతకాలం విగ్రహంగా ఉన్నాను? కేవలం 6 వారాలు. నేను రాజభవనంలోని మందుల తయారీదారును, మరియు నువ్వు నా అత్యుత్తమ ప్రయోగశాలలో ఉన్నావు. కాని నీ పేరు నాకు చెప్పిన వెంటనే నువ్వు వెళ్ళవచ్చు. ఎవాంజెలిన్ తన ఆలోచనలను సర్దుకోవడానికి కొంత సమయం తీసుకుంది. 6 వారాలు అంటే వారు వేసవి కాలం మధ్యలో ఉన్నారని అర్థం. అది అంత పెద్ద నష్టం కాదు. అది 6 సంవత్సరాలు లేదా 60 సంవత్సరాలు అయి ఉండవచ్చు, కానీ కేవలం 6 వారాలే గడిచి ఉంటే ఆమెను స్వాగతించడానికి అక్కడ ఎవరు లేరు ఎందుకు? తన సవతి తల్లికి తనపై ప్రేమ లేదని ఆమెకు తెలుసు, మరియు తన సవతి సోదరితో అంతగా సన్నిహితంగా లేదు, కానీ ఆమె వారి ప్రాణాలను కాపాడింది. మరి ల్యూక్? కానీ ల్యూక్ ఎందుకు అక్కడ లేడో ఊహించుకోవాలని ఆమె కోరుకోలేదు. ఆమె తిరిగి బతికిందన్న విషయం వారికి ఎవరికీ తెలియదా? నేను ఇవాంజెలిన్ ఫాక్స్, నన్ను పాయిజన్ అని పిలవండి. ఆ పానీయాల మాంత్రికుడి చేయి ఆమె నడుము నుండి పైకి లేచి ఒక గంభీరమైన సంజ్ఞ చేసింది, మరియు ఇవాంజెలిన్కు ఈ యువకుడు ఎవరో వెంటనే తెలిసిపోయింది. ఆమె దాన్ని వెంటనే గ్రహించి ఉండాల్సింది. అతను డెక్స్ ఆఫ్ డెస్టినీలోని తన భవిష్యవాణి కార్డులాగే చాలా సరిగ్గా కనిపించాడు. అతను పొడవైన, ఎగసిపడే కేప్ ధరించాడు. అతని వేళ్లన్నింటిలో రత్నాల ఉంగరాలు ఉన్నాయి, మరియు అతను స్పష్టంగా పానీయాలతో పనిచేసేవాడని తెలుస్తోంది. పాయిజన్ అనేవాడే ఆ విషప్రయోగదారుడు. జాక్స్ లాగే ఒక విధురు అన్నీ మాయమయ్యాయని నేను అనుకున్నాను అని ఇవాంజెలిన్ అసంకల్పితంగా పలికింది. మేము ఇటీవలే ఒక గొప్ప పునరాగమనం చేశాము, కానీ ఈ కథ దాని గురించి కాదు. విషం ముఖం భయంకరంగా నిశ్చలంగా మారింది. ఇది తాను చర్చించాలనుకుంటున్న విషయం కాదని ఆమెకు హెచ్చరికగా ఎవాంజెలిన్ ఇంకా మగతలోనే ఉన్నా, ఈ విషయం వెల్లడించిన తర్వాత ఎన్నో ప్రశ్నలు తలెత్తినా ఇంకా పట్టుబట్టకూడదని ఆమెకు బాగా తెలుసు. జాక్స్ అంత ప్రాణాంతకమైనది కాకపోయినా పాయజన్ పేరు కూడా అంత చెడ్డదే. పురాణ కథల ప్రకారం అతను సాధారణంగా ఎవరినీ నేరుగా హాని చేయడు, కాని ఇతరుల కోసం విషపూరిత టానిక్లు, విచిత్రమైన మందులు మరియు అసాధారణమైన సీరులను సృష్టించేవాడు. వాటిని కొన్నిసార్లు వారు భయంకరమైన పనులకు ఉపయోగించుకునేవారు. ఎవాంజెలిన్ తన చేతులలో ఇంకా ఉన్న గొబ్లెట్ను చూసింది. విషం. నన్ను తాగవద్దు, నేను దాన్ని తీసుకోవచ్చా అని ఒక రత్నం పొదిగిన చేతితో పాయిజన్ ఆ కప్పును బయటకు తీశాడు. ఎవాంజెలిన్ జాగ్రత్తగా ఒక అడుగు వెనక్కి వేసింది. నేను ఇక్కడ ఎందుకున్నాను? నన్ను సహాయం చేయమని జాక్స్ నిన్ను అడిగాడా? పాయిజన్ నవ్వి మళ్లీ తన ముఖం మీద స్నేహపూర్వక భావాన్ని తెచ్చుకున్నాడు. క్షమించు, డార్లింగ్, కానీ జాక్స్ బహుశా నిన్ను పూర్తిగా మర్చిపోయి ఉంటాడు. నువ్వు రాయిలా మారిన వారాలలో అతను కొంత చిక్కుల్లో పడ్డాడు. వాడు వాలెండాకు తిరిగి రాడని నేను నీకు హామీ ఇస్తున్నాను. ఎవాంజెలిన్కు ఆసక్తి చూపకూడదని తెలుసు. జాక్స్తో తన చివరి ముఖాముఖి తర్వాత అతన్ని మళ్లీ ఎప్పటికీ చూడకూడదని, తన మీద ఉన్న అప్పును వసూలు చేసుకునే అవకాశం ఇవ్వకూడదని ఆమె అనుకుంది. కానీ జాక్స్ పారిపోయే రకంలా అనిపించలేదు. అతన్ని చంపలేరు. ఒకవేళ అతని చరిత్రలోని ఆ భాగం నిజం కాకపోతే తప్ప మరియు విధికి పూర్తిగా అమరత్వం లేదా? జాక్స్ ఎలాంటి చిక్కుల్లో పడ్డాడు? ఆమె అడిగింది. జాక్స్తో జరిగిన విషయం ఎంత తీవ్రమైనదో చెప్పడానికి చిక్కులు అనే పదం చాలా తేలికగా ఉంటుందని ఎవాంజెలిన్కు అనిపించేలా పాయిజన్ ఆమె భుజాన్ని నొక్కాడు. నీకు కొంచెమైనా ప్రాణరక్షణ స్పృహ ఉంటే అతని గురించి మర్చిపోతావు, చింతించకు అని ఎవాంజెలిన్ అంది. జాక్స్ను మళ్లీ ఎప్పటికీ చూడాలనే కోరిక నాకు లేదు. పాయిజన్ అనుమానంగా కనురెప్పలు ఎగరేశాడు. నువ్వు అలా అనొచ్చు, కాని ఒకసారి మా రాజ్యంలోకి అడుగుపెడితే తిరిగి సాధారణ జీవితానికి రావడం దాదాపు అసాధ్యం. మాలో చాలామంది ఈ నగరం నుండి పారిపోయారు, కాబట్టి నీకు బహుశా యాదృచ్ఛికంగా మరే ఫేట్స్ కనిపించరు. కాని ఇప్పుడు మా ప్రపంచం రుచి చూసిన తర్వాత నీ జీవితం రుచిలేకుండా అనిపించడం మొదలవుతుంది. నువ్వు మా జాతి వైపు ఆకర్షితురాలవుతావు. నువ్వు జాక్స్ను మళ్లీ ఎప్పటికీ చూడకూడదనుకున్నా అతనితో చేసుకున్న ఒప్పందాన్ని నెరవేర్చే వరకు నువ్వు అతని వైపు లాగబడతావు. కానీ నువ్వు సంతోషం కోసం ఒక అవకాశం కోరుకుంటే ఆ ఆకర్షణను ఎదిరించు.
జాక్స్ నిన్ను నీ వినాశనం వైపు మాత్రమే నడిపిస్తాడు. ఎవాంజెలిన్ ముఖం చిట్లించింది. ఆమె వ్యతిరేకించలేదు. కాని ఒక ఫేట్ తనకు ఈ హెచ్చరిక ఎందుకు ఇస్తుందో ఆమెకు అర్థం కాలేదు. నాకు మనుషులను ఎప్పటికీ అర్థం కాదు. పాయిజన్ నిట్టూర్చాడు. మీరందరూ మా అబద్ధాలను స్వాగతిస్తున్నట్లుగా ఉంటారు. కానీ మేము నిజం చెప్పినప్పుడు మీకు అస్సలు నచ్చదు. ఒక విధి తన మనసులోని మంచితనంతో ఒక మనిషికి సహాయం చేయాలని కోరుకుంటుందని నమ్మడం కష్టమా? నేను నా స్వార్థం కోసమే చేస్తున్నానని చెబితే పాయిజన్ తన గోబ్లెట్ నుండి ఒక గుక్క తాగాడు. వాలెండా నా ఇల్లు. ఇతరుల్లా నేను కూడా దుర్తీరుగా ప్రవర్తించినందుకు ఉత్తరాలకు పారిపోవలసి రావడం నాకు ఇష్టం లేదు. అక్కడి మంత్రవిద్య నా సామర్థ్యాలకు చేసేది నాకు నచ్చదు. పైగా అక్కడ చాలా చల్లగా ఉంటుంది. అందుకే నేను రాజవంశానికి సహాయపడటానికి ప్రయత్నిస్తున్నాను. ఇక వెళ్ళు. నిన్ను చూడటానికి గొప్ప గదిలో ఇంకా చాలామంది వేచి ఉన్నారు. పాయిజన్ ఆమెను ఒక వంపు మెట్ల వైపు తిప్పింది. అక్కడ ఇవాంజెలిన్కు అత్యంత రుచికరమైన సువాసనలలో ఒకటి అయిన పింక్ షుగర్బెల్ కేక్ వాసన తగిలింది. ఆమె కడుపు గర్జించింది. తనకు ఎంత ఆకలిగా ఉందో ఆమె గ్రహించలేదు. పాయిజన్కు ధన్యవాదాలు చెప్పిన తర్వాత ఆమె మెట్లు ఎక్కింది. క్షణాల వ్యవధిలో గాలి మరింత తీయగా మారింది. మరియు ప్రపంచం అంత ప్రకాశవంతంగా మారింది. ఇప్పటివరకు తన జీవితం నిస్తేజంగా గడిచిపోయిందేమో అని ఆమెకు అనిపించేలా చేసింది. ఆ గొప్ప గది మెరుపులు, కాంతితో తయారైనట్లు కనిపించింది. కిరీటం ఆకారంలో ఉన్న బంగారు షాండిలియర్లు, బంగారు పూత పూసిన బల్లలు, వీణలు మరియు బంగారు కీలు ఉన్న గ్రాండ్ పియానోలపై ప్రకాశిస్తున్నాయి. అయినప్పటికీ అందరూ ఆమెను చూసి చప్పట్లు కొట్టడం, నవ్వడం, ముఖాలు వికసించడం చూసి ఆమెకు శ్వాస ఆగినంత పనైంది. ఎంతమంది జనం! అందరూ ఆమెను చూసి చప్పట్లు కొడుతూ, నవ్వుతూ, ముఖానికి నవ్వులు పూయించారు. ఇవాంజెలిన్ తన తండ్రి యొక్క వింత వస్తువుల దుకాణం నుండి చాలామందితో స్నేహంగా ఉండేది మరియు వారిలో ప్రతి ఒక్కరూ ఆమెను తిరిగి స్వాగతించడానికి అక్కడే ఉన్నట్లు అనిపించింది. అది హృదయాన్ని హత్తుకునేలా, ఆత్మీయంగా అనిపించినా అంతమంది ప్రజలు అక్కడ ఉండటం కొంచెం వింతగా అనిపించింది. హలో, అందామణి అని కల్పిత ప్రదేశాల పటాలను సేకరించే శ్రీమతి మల్లోరీ పిలిచారు. నా మనవడి గురించి నీకు చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి. వినడానికి నేను ఆగలేకపోతున్నాను అని ఎవాంజెలిన్, ఎప్పుడూ అరుదైన విదేశీ వంట పుస్తకాలను ఆర్డర్ చేసే ఒక పెద్ద మనిషితో చేయి కలపడానికి ముందు బదులిచ్చింది. నాకు నీ మీద చాలా గర్వంగా ఉంది అని అదృశ్యమయ్యే సిరా ఉన్న కుండలని ఇష్టపడే లేడీ వేన్ పిలిచింది. వారాల తరబడి ఏమీ లేని నిశ్శబ్దం తర్వాత ఎవాంజెలిన్ కౌగిలింతలు, బుగ్గలపై ముద్దులతో మునిగిపోయింది. అయినప్పటికీ ఆ గుంపులో లూక్ను కనుక్కోలేకపోయినందుకు ఆమె హృదయం కుంగిపోయింది. ఆమె సవతి సోదరి కొంచెం పక్కన నిలబడి ఉంది మరియు లూక్ కూడా ఆమెతో లేడు. కానీ వాళ్ళిద్దరినీ కలిసి చూడలేకపోయినందుకు ఎవాంజెలిన్కు ఊహించినంత ఉపశమనం కలగలేదు. అతనికి ఈ సమావేశం గురించి తెలియదా? లేదా లూక్ హాజరు కాకూడదని నిర్ణయించుకోవడానికి మరేదైనా కారణం ఉందా? మరిసోల్ ముఖభావాన్ని అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది. ఆమె తన కాళ్లపై నిలబడలేక తూలుతూ, మెరిసే గులాబీ రంగు షుగర్బెల్ కేక్ మీద ఒక ఈగ వాలకుండా ఆపడానికి ప్రయత్నిస్తోంది. కానీ మరిసోల్ ఎవాంజెలిన్ను చూసిన వెంటనే ఆమె చిరునవ్వు ఆ అందమైన కేక్ అంత ప్రకాశవంతంగా వికసించింది. ఆగ్నెస్ తన కుమార్తెకు బేకింగ్ అంటే ఇష్టం ఉండటాన్ని చిన్న చూపుతో చూసింది. ఆమె మరిసోల్ కోసం గొప్పవి కోరుకుంది మరియు వంట చేయడం చాలా సాధారణమైన అభిరుచి అని చెప్పింది. కానీ ఈ రోజు కోసం మారిసోల్ను ఈ తీపి వంటకం తయారు చేయనిస్తుందా అని ఎవాంజెలిన్ ఆశ్చర్యపోయింది. ఆ కేకు 4 పొరలు మెత్తగా ఉన్న గులాబీ రంగు కేక్, వాటి మధ్య సగ్గర్బెల్ క్రీమ్ పొరలు, ఒక ఫ్రాస్టింగ్ బో మరియు వెల్కమ్ బ్యాక్, సిస్టర్ అని రాసి ఉన్న ఒక పెద్ద షార్ట్బ్రెడ్ గిఫ్ట్ ట్యాగ్ ఉన్నాయి. ఎవాంజెలిన్ అసౌకర్యం, దట్టంగా, బరువుగా ఉన్న అపరాధభావంతో కలిసిపోయింది. తన సవతి సోదరి నుండి ఇలాంటి ప్రదర్శనను ఆమె ఎప్పుడూ ఊహించలేదు మరియు ఆమె దానికి ఖచ్చితంగా అర్హురాలు కాదు. ఓహ్, అక్కడ ఉంది నా ముద్దుల కూతురు అని ఆగ్నెస్ దగ్గరికి వచ్చి ఇవాంజెలిన్ను గట్టిగా కౌగిలించుకుంది. మేమందరం చాలా ఆందోళన చెందాము. నిన్ను బాగుచేయగలవారు ఉన్నారని వినడం మాకు చాలా ఊరటనిచ్చింది. ఆగ్నెస్ ఇవాంజెలిన్ను ఇంకా గట్టిగా కౌగిలించుకుని, చాలామంది కాబోయే వరులు నీ గురించి అడుగుతున్నారు. ఇప్పుడు నువ్వు తిరిగి వచ్చావు కాబట్టి అత్యంత ధనవంతులైన వారిని నీ దగ్గరకు పంపిస్తాను అని గుసగుసలాడింది. ఆగ్నెస్ ఇప్పుడే చెప్పిన దానికి లేదా కౌగిలించుకోవడంలో నమ్మకం ఉన్న తన సవతి తల్లి ప్రవర్తనకు ఎలా స్పందించాలో ఎవాంజెలిన్కు అర్థం కాలేదు. ఎవాంజెలిన్ తండ్రిని ఆగ్నెస్ మొదటిసారి పెళ్లి చేసుకున్నప్పుడు కూడా ఆమె ఎప్పుడూ ఎవాంజెలిన్ను కౌగిలించుకోలేదు. మాక్సిమిలియన్ తనను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో అదే కారణంతో ఆగ్నెస్ కూడా అతన్ని పెళ్లి చేసుకుంది, తన కుమార్తెకు ఏ లోటూ లేకుండా చూసుకోవడానికి.
మాక్సిమిలియన్ ఫాక్స్ ధనవంతుడు కాదు. అతని వ్యాపార ప్రయత్నాలు విజయవంతమైనంత తరచుగా విఫలమయ్యాయి. కాని కూతురు ఉన్న వితంతువుకు అతను ఒక గౌరవప్రదమైన జోడీ. ఆగ్నెస్ ఎవాంజెలిన్ను కౌగిలింత నుండి వదిలి, ఆమెను ఒక పెద్దమనిషి వైపు తిప్పింది. అతను పెళ్లి చేసుకోవాలనుకునే వ్యక్తి కాకూడదని ఎవాంజెలిన్ ఆశించింది. అతను పొడవైన తెల్లని పట్టు చొక్కా, దానిపై లేసు జాబోర్డ్ ధరించాడు. అది నల్లటి లెదర్ ప్యాంటుపైకి జాలువారుతోంది. అతను కదలగలడని ఆమె ఆశ్చర్యపోయేంత టైట్గా ఉంది. ఎవాంజెలిన్, అంది ఆగ్నెస్, ఇది ది విస్పర్ గెజెట్కు చెందిన మిస్టర్ కట్లస్ నైట్లింగర్. మీరు ఆ కుంభకోణాల పత్రికలకు వ్రాస్తారా? అవి కుంభకోణాల పత్రికలు కావు. ఇది ఒక పత్రిక అని ఆగ్నెస్ ముక్కు ఎగరేసి సరిదిద్దింది. ప్రిన్స్ ఆఫ్ హార్ట్స్ చర్చికి దారి వెతకడానికి తనకు స్ఫూర్తినిచ్చిన ఆ వ్యాసం వచ్చినప్పటి నుండి ఆ కొత్తగా ప్రారంభమైన పత్రికకు పాఠకుల సంఖ్య, విశ్వసనీయత పెరిగాయని ఇది ఇవాంజెలిన్కు అనిపించేలా చేసింది. మిస్ ఫాక్స్, మీరు దాన్ని ఏమనుకుంటున్నారో నాకసలు పట్టింపు లేదు. కానీ మీ గురించి దానిలో ప్రచురించడానికి నాకు అనుమతిస్తే చాలు. కట్లస్ నైట్లింగర్ తన పెదవులపై నల్ల ఈకల పెన్నును రాసుకున్నాడు. నేను విధుల తిరిగి రాకకు సంబంధించిన ప్రతి విషయాన్ని కవర్ చేస్తున్నాను, మరియు మీకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఎవాంజెలిన్ అకస్మాత్తుగా తన కాళ్లపై నిలబడలేకపోయింది. జాక్స్తో జరిగిన విషయం గురించి మాట్లాడాలని ఆమె అస్సలు కోరుకోలేదు. తాను ఒక విధితో ఒప్పందం చేసుకున్న విషయం ఎవ్వరూ ఎప్పటికీ తెలుసుకోకూడదు. ఎవాంజెలిన్ పూర్తిగా కోలుకుని ఉంటే ఏదో ఒక తెలివైన సాకు చెప్పి వెనక్కి తగ్గి ఉండేది. కాని దానికి బదులుగా లేసీ జాబోట్ మరియు నల్లటి లెదర్ ప్యాంటు ధరించిన మిస్టర్ కట్లాస్ నైట్లింగరే ఆమెను లాగి తీసుకువెళ్లాడు. వెంటనే అతను ఆమెను పార్టీ నుండి ఒక జతమందపాటి బంగారు తెరలగుండా లాక్కెళ్లి, రహస్యం, మస్క్ మరియు నకిలీ మాయాజాలం వాసన వచ్చే ఒక మూలలో దాగి ఉన్న బెంచీపై కూర్చోబెట్టాడు. లేదా ఆ వాసన కట్లస్ నైట్లింగర్ పరిమళం కాదా? మిస్టర్ నైట్లింగర్, ఇవాంజెలిన్ బెంచ్ నుండి పైకి లేచింది. ఆమెకు ప్రపంచం గిరగిరా తిరుగుతున్నట్లు అనిపించింది. ఆమెకు నిజంగా ఏదైనా తినాలనిపించింది. ఇంటర్వ్యూకి ఈ రోజు సరైన రోజు కాదని నేను అనుకుంటున్నాను. చింతించకు, నువ్వు ఏమి చెప్పినా పెద్దగా పట్టింపు లేదు. నేను ఇంటర్వ్యూ చేసే వాళ్లను బాగా కనిపించేలా చేస్తాను. పైగా అందరికీ నువ్వు ఇప్పటికే ఇష్టమే. నువ్వు చేసిన త్యాగం తర్వాత నువ్వు వాళ్ళండాకి ఇష్టమైన హీరోలలో ఒకడివి. కానీ నేను నిజంగా హీరోని కాదు. నువ్వు చాలా వినయం ప్రదర్శిస్తున్నావు. కట్లస్ దగ్గరికి వంగింది. ఆమె చుట్టూ ఉన్న తీవ్రమైన సువాసన ఖచ్చితంగా అతని కొలోన్ వాసనే. భయం వారం రోజులంటే ఏమిటి? అది చాలా ఉత్తేజకరంగా ఉండేది. నువ్వు రాయిగా మారిన వెంటనే అది ప్రారంభమైంది. విధి నిర్ణయాలు తిరిగి వచ్చాయి. వాళ్ళు ఒక తాసు కార్డుల సెట్ లోపల చిక్కుకుపోయారని నువ్వు నమ్ముతావా? వారు తప్పించుకుని సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఎంతటి అల్లకల్లోలం జరిగిందో. కాని ఆ పెళ్లి బృందం స్థానంలో నువ్వు నిలిచి నిన్ను నువ్వే రాతిగా మార్చుకున్న కథ ఆ క్లిష్ట సమయంలో ప్రజలందరికీ స్ఫూర్తినిచ్చింది. నువ్వు ఒక హీరోవి. ఎవాంజెలిన్ గొంతు అకస్మాత్తుగా ఎండిపోయింది. అందుకే అక్కడ ఇంతమంది జనం ఉన్నారన్నమాట. నా స్థానంలో మరెవరైనా ఉంటే వారు చేసి ఉండే పనే నేను చేశానని ఆశిస్తున్నాను. అద్భుతం. కట్లస్ తన తోలు జాకెట్ నుండి నమ్మశక్యం కాని చిన్న నోట్బుక్ను బయటకు తీసి వేగంగా ఏదో రాయడం మొదలుపెట్టాడు. నా పాఠకులు దీన్ని తప్పకుండా ఇష్టపడతారు. ఇప్పుడు ఆమె కడుపు పెద్దగా గర్జిస్తూ అతని మాటను అడ్డుకుంది. కట్లస్ తన పెన్ను పోటులాగే వేగంగా, అలవాటుగా నవ్వాడు. కొంచెం ఆకలేసిందా? నేను చివరిసారి ఎప్పుడు తిన్నానో నాకు గుర్తులేదు. నేను బహుశా. నాకు ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. మీరు రాయిలా ఉన్నప్పుడు మీ పెంపకం తల్లి మీ పెళ్లికోసం వివాహ ప్రతిపాదనలు అందుకోవడం మొదలుపెట్టిందని వదంతులు ఉన్నాయి. ఓహ్, ఆగ్నెస్ నా సవతి తల్లి అని ఇవాంజెలిన్ త్వరగా అందుకుంది. ఆమె నన్ను ఎప్పుడూ దత్తత తీసుకోలేదు. కాని ఇప్పుడు ఆమెకు అలాంటివి వస్తాయని చెప్పొచ్చు. కట్లస్ కన్ను గీటింది. మిస్ ఫాక్స్, మీ నక్షత్రం ఇంకా పైకి ఎదుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మీ అభిమానులందరికీ నేను ఒక చివరి సలహా ఇవ్వొచ్చా? అభిమానులు అనే పదం ఎవాంజెలిన్కు నచ్చలేదు. ఆమెకు నిజంగా అభిమానులు అనవసరం. ఆమె నిజంగా ఏమి చేసిందో తెలిస్తే ప్రతి ఒక్కరూ నిస్సందేహంగా భిన్నంగా అనుకుంటారు. ఒకవేళ మీరు కొంచెం మాటలు తడబడితే నేను ఏదైనా అద్భుతమైన విషయం కనిపెడతాను. అతని ఈకల పెన్ను అతని జర్నల్ మీద కలకలలాడుతోంది. ఆగండి. ఇవాంజెలిన్ ఏమి చెప్పబోతోందో ఆమెకు ఇంకా తెలియదు. కాని అతను ఏమి వ్రాస్తున్నాడో అని ఆలోచిస్తే ఆమె ఒళ్ళు గగురు పొడిచింది. కథలు తరచుగా వాటికవే సొంత జీవితం కోసుకుంటాయని నాకు తెలుసు. నేను అనుభవించిన భయం ఒక కల్పనగా మారుతోందని నాకు ఇప్పటికే అనిపిస్తోంది. కాని నేను ఏమీ ప్రత్యేకమైనదాన్ని కాదు.
మరియు ఇది ఒక కల్పన కాదు, అయినా కూడా నీకు అంతా మంచే జరిగింది అని కుట్లస్ మాట అందుకున్నాడు. ఆమె 6 వారాల పాటు రాయిలా మారిపోయింది. వారి వెనుక నుండి ఒక మృదువైన స్వరం వినిపించింది. అది మంచిగా జరిగిందని నేను చెప్పను. ఎవాంజెలిన్ కుట్లస్ భుజం మీదుగా తన సవతి సోదరిని చూసింది. మారిసోల్ బంగారు కర్టెన్ల మధ్యలో తన షుగర్బెల్ కేక్ను డాలులా పట్టుకుని నిలబడి ఉంది. లైస్ మరియు లెదర్ శబ్దంతో కుట్లస్ తిరిగింది. శపించబడిన వధువు. మరిసోల్ బుగ్గలు బాధతో ఎర్రబడ్డాయి. ఇది అద్భుతంగా ఉంది. కుట్లస్ యొక్క ఈకల పెన్ మళ్లీ కదలడం ప్రారంభించింది. నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. అసలు విషయం ఏమిటంటే అని మాసోల్ను కాపాడవలసినది ఇప్పుడు తనే అని గ్రహించి ఎవాంజెలిన్ మాట అందుకుంది. నా సవతి సోదరితో నాకు ఇప్పటివరకు కలిసి సమయం గడిపే అవకాశం రాలేదు. కాబట్టి నేను ఆమెను తీసుకుని కొంచెం కేక్ ఆస్వాదించడానికి వెళ్తున్నాను. చివరికి ఎవాంజెలిన్ అతనిని నెట్టివేసి తన సవతి సోదరితో చేయి కలుపుకుని తెరల గుండా బయటకు వెళ్ళిపోయింది. ధన్యవాదాలు. మారిసోల్ ఇవాంజెలిన్కు మరింత గట్టిగా అతుక్కుపోయింది. మరియు గతంలో వారు ఎప్పుడూ చేతులు పట్టుకోనిప్పటికీ తన సవతి సోదరి మరింత బరువు తగ్గినట్లు ఇవాంజెలిన్కు అనిపించింది. మారిసోల్ ఎప్పుడూ తన తల్లిలా సన్నగానే ఉండేది. కాని ఈ రోజు ఆమె బలహీనంగా అనిపించింది. మరియు ఆమె చర్మం దాని పాలిమికి కారణంగా దాదాపు మైనల్లా మెరుస్తూ ఉంది. ఇది కుట్లాస్తో మాట్లాడటం వల్ల కావచ్చు. కాని ఆమె లేత గోధుమ రంగు కళ్ల కింద రోజుల తరబడి లేదా వారాల తరబడి అక్కడే ఉన్నట్లుగా కనిపించే నల్లటి వలయాలు కూడా ఉన్నాయి. వారు మిగిలిన వారితో తిరిగి కలవడానికి ముందే ఇవాంజెలిన్ అకస్మాత్తుగా ఆగింది. అంతకుముందు లూకెందుకు లేడని ఆమె ఆశ్చర్యపోయింది. కాని ఇప్పుడు సమాధానం వినాలంటే ఆమెకు భయంగా అనిపించింది. మరిసోల్ ఏమైంది? మరియు లూకెక్కడా? మరిసోల్ తల ఊపింది. మనం ఇప్పుడు దీని గురించి మాట్లాడకూడదు. ఇది నీ సంతోషకరమైన రోజు. నేను దీన్ని పాడు చేయాలనుకోవడం లేదు. నువ్వు నా కోసం కేక్ చేసి నన్ను కుంభకోణాల పత్రికల రాజు నుండి కాపాడావు. నిజంగా నువ్వే హీరోవి అనుకుంటున్నాను. మరిసోల్ కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. మరియు ఇవాంజెలిన్ లోపల ఏదో కత్తితో పొడిచినట్లు అనిపించింది. ఏమిటి? అని ఇవాంజెలిన్ పట్టుబట్టింది. ఏమైంది? మరిసోల్ తన పెదవిని పళ్ల మధ్య పెట్టుకుని ఆందోళన చెందింది. ఇది 4 వారాల క్రితం జరిగింది. లూక్ మరియు నేను మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, ఆమె ఇంకా రాతిగా ఉన్నప్పుడే వారు మళ్లీ పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించారా? ఈసారి ఎవాంజెలిన్ లోపలి కత్తి రక్తం కారుతున్నట్లు అనిపించింది. ఆ వార్త ఆమెను అంతగా గాయపరచకూడదు. పాయిజన్ ప్రయోగశాలలో గాని, స్వాగత విందులో గాని లూక్ తన కోసం వేచి ఉండటం ఆమె చూడనప్పుడు వారి మధ్య ఏమీ మారలేదని ఆమె ఊహించుకుంది. కాని అతను ఆమె మరణానికి దుఃఖించలేదని, ఆమె రాతిగా మారిన కేవలం 2 వారాలకే మరో పెళ్లికి ప్లాన్ చేసుకున్నాడని వినడం ఇంకా బాధించింది. భయం వారం ముగిసిపోయింది కాబట్టి మేము సురక్షితంగా ఉంటామని అనుకున్నాము. కాని పెళ్లికి వెళ్లే దారిలో లూక్పై ఒక అడవి తోడేలు దాడి చేసింది. ఆగు, ఆగు, ఏమిటి? అని ఇవాంజెలిన్ తడబడింది. వలెండా ఒక సందడిగా ఉండే ఓడరేవు పట్టణం. అక్కడ ఉన్న అతిపెద్ద జంతువులు కుక్కలు, ఆ తర్వాత ఎలుకల కోసం డాక్ల చుట్టూ తిరిగే అడవి పిల్లలు. వలెండాలో తోడేళ్లు ఉండేవి కావు. ఆ తోడేలు ఎక్కడి నుండి వచ్చిందో ఎవరికీ తెలియదు అని మారిసోల్ దుమఖంగా చెప్పింది. లూక్ బ్రతకడం ఒక అద్భుతం అని వైద్యుడు మాతో చెప్పాడు. కాని అతను నిజంగా బ్రతికాడా లేదా అనేది నాకు ఖచ్చితంగా తెలియదు. అతను ఘోరంగా గాయపడ్డాడు. ఎవాంజెలిన్ కాళ్లు పీక్కుపోయినట్లు అయ్యాయి. అతను కనీసం బతికే ఉన్నాడని చెప్పడానికి ఆమె నోరు తెరవడానికి ప్రయత్నించింది. అతను బతికే ఉన్నంతకాలం అంతా సర్దుకుంటుంది. కాని మారిసోల్ మాట్లాడిన తీరు చూస్తే అతను చనిపోయినట్లే అనిపించింది. వారాలయ్యింది. అతను ఇంకా ఇంటి నుండి బయటకు రాలేదు. మరియు మారిసోల్ మాటలు తడబడ్డాయి. మరియు ఆమె చేతులలోని అందమైన కేక్ వణికిపోయి దానిపై ఉన్న క్రీం కొద్దిగా కార్పెట్పై పడింది. అతను నన్ను కలవడానికి నిరాకరిస్తున్నాడు. ఇది నా తప్పేనని అతను నమ్ముతున్నాడని నేను అనుకుంటున్నాను. అది నీ తప్పు ఎలా అవుతుంది? మీరు మిస్టర్ నైట్లింగర్ను విన్నారు. వాలెండాలో అందరూ నన్ను శపించబడిన వధువు అని పిలుస్తున్నారు. కొన్ని వారాల వ్యవధిలో 2 పెళ్లిళ్ళు, 2 భయంకరమైన విషాదాలు. అది చెడ్డ విషయం కాదని, నేను ప్రత్యేకమైనదానినని అమ్మ చెబుతూ ఉంటారు. ఎందుకంటే విధి పునరాగమనం చేసినప్పుడు వారి దృష్టిని మొదట ఆకర్షించింది నేనేనట. కాని నేను అలాంటిదాన్ని కాదని నాకు తెలుసు. నేను శపించబడ్డాను. మారిసోల్ పాలిపోయిన బుగ్గలపై కన్నీళ్లు ధారగా ప్రవహించాయి. ఆ క్షణం వరకు ఎవాంజెలిన్ తన ఎంపికల గురించి పశ్చాత్తాపపడకుండా ఉండటానికి తీవ్రంగా పోరాడుతోంది.
లూక్ పెళ్లికి వెళ్లే దారిలో దాడికి గురికావడం కేవలం ఒక యాదృచ్ఛికం కావచ్చు. కాని ఆ దాడి కేవలం ఒక అడవి తోడేలు చేసిన పని కాదని, దాని వెనుక లూక్ ఉన్నాడనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. జాక్స్ పెళ్లిని ఆపుతానని తనతో చెప్పాడు, మరియు అతను స్పష్టంగా తన మాట నిలబెట్టుకున్నాడు. ఎవాంజెలిన్ అతనితో ఆ ఒప్పందం ఎప్పుడూ చేసుకోకూడదు. ఆమె జాక్స్ను పూర్తిగా నిందించాలనుకుంది. కాని అది అతని తప్పు ఎంతగా ఉందో ఆమె తప్పు కూడా అంతే. తోటలో ఆ విగ్రహాలను చూసిన వెంటనే తాను పొరబడ్డానని ఆమెకు అర్థమైంది. తన త్యాగంతో దాన్ని సరిచేశానని ఆమె అనుకుంది. కాని మొదటి నుండి ప్రిన్స్ ఆఫ్ హార్ట్స్ సహాయం కోసం ఆమె వెళ్ళకూడదు. మరిసోల్, నేను నీకు చెప్పాలి. ఆ మాటలు ఇవాంజెలిన్ నాలుకకు అంటుకున్నట్లు ఉన్నాయి. ఆమె ఆ ఒప్పుకోలు చెప్పడానికి గట్టిగా ప్రయత్నించింది. కాని ఈ సమస్యకు కారణం ఆమె అనుభవిస్తున్న ఆకస్మిక బిగుసుకుపోవడం కాదని ఆమెకు తెలుసు. ఆమె భయపడుతోంది. మారిసోల్ల నిశ్చితార్థం గురించిన వార్తను మొదటిసారి విన్నప్పుడు ఎంతగా వణికిపోయిందో, ఇప్పుడు కూడా ఎవాంజెలిన్ అంతే వణికిపోతోంది. ఆ రోజు లూస్ గురించి మారిసోల్తో మాట్లాడటానికి ప్రయత్నించినప్పుడు కూడా ఆమె మాటలు గొంతులోనే అంటుకుపోయాయి. అది ఏదో ఒక రకమైన శాపమని ఆమెకు గట్టిగా నమ్మకం కుదిరింది. మరియు ఆమె ఇప్పటికీ అదే నమ్మాలనుకుంది. కాని ఎవాంజెలిన్ బహుశా తాను పొరబడి ఉండవచ్చనే అవకాశాన్ని ఇకపై పట్టించుకోలేకపోయింది. బహుశా లూక్ గురించి మారిసోల్తో మాట్లాడలేకపోవడానికి అసలు కారణం ఏదో మంత్రం కాదు. బహుశా ఆమె నాలుకను స్తంభింపజేసింది భయమే. బహుశా లోలోపల తాను లూక్ నిజంగా శపించబడలేదని, కాని అతను కేవలం ఒక ద్రోహి అబ్బాయి అని ఎవాంజెలిన్ భయపడి ఉండవచ్చు. పరవాలేదు, ఇవాంజెలిన్. నువ్వు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు తిరిగి వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను అని మారిసోల్ తన కేక్ను దగ్గరలోని బంగారు పూత పూసిన బల్లమీద పెట్టి, ఇవాంజెలిన్ ఎప్పుడూ నిజమైన అక్కచెల్లెళ్ళు కౌగిలించుకుంటారని ఊహించుకున్నట్లే ఆమెను గట్టిగా కౌగిలించుకుంది. మరియు ఈ రోజు ఆమెకు నిజం చెప్పలేనని ఆమెకు తెలుసు. ఎవాంజెలిన్ గత 6 వారాలు రాయిలా మారి ఒంటరిగా గడిపింది. ఆమె మళ్లీ ఒంటరిగా ఉండటానికి సిద్ధంగా లేదు. కాని ఆమె ఏమి చేసిందో ఎవరికైనా తెలిస్తే ఆమె ఒంటరిగా ఉండవలసి వస్తుంది. 7 కలకలం రేపే పత్రికలు, స్టార్ట్ చేసిన కాలర్లు ధరించిన పెద్దమనుషుల వరుసలు, మరియు అనుమానాస్పద మూలాల లేఖలు కలిస్తే ఏర్పడేదే ఒక పెను తుఫాను. మరుసటి ఉదయం ఎవాంజెలిన్ ప్రపంచంలో అచ్చం అలాంటి పెను తుఫానే రేగబోతోంది. కాని ఆ విషయం ఆమెకు ఇంకా తెలియదు. ఆమెకు తెలిసింది అంతా ఆ వింత మూలం ఉన్న లేఖ గురించే. అదే ఆమెను తెల్లవారుజామున ఇంటి నుండి దొంగచాటుగా బయటకు జారుకునేలా చేసింది. నన్ను కలుసుకో ఆ జిజ్ఞాస దుకాణం వద్ద సూర్యోదయం తర్వాత మొదటగా. లూక్ అంతకు ముందు రాత్రి తన పడకగదిలో ఆ సందేశాన్ని కనుగొన్న తర్వాత ఎవాంజెలిన్ గుండె దాదాపు పగిలిపోయింది. అది కొత్త నోటా లేక ఇప్పుడు తప్పక దొరికిన పాత నోటా అని ఆమెకు తెలియదు. కాని మారిసోల్ నుండి విన్న కథకు భిన్నమైన కథతో ఉదయాన్నే లూక్ తన కోసం వేచి ఉంటాడనే ఆశతో ఆమె ఆ నోట్ను పదే పదే చదువుతూనే నిద్రలోకి జారుకుంది. నిన్న మారిసోల్తో జరిగిన సంభాషణ ఎవాంజెలిన్ను కదిలించింది. లూక్ విషయంలో తాను తనను తానే మోసం చేసుకుంటున్నానని దాదాపుగా ఆమెను నమ్మించింది. కాని ఆశను చంపడం కష్టం. దాని చిన్న నిప్పురవ్వ కూడా ఒక పెద్ద మంటను రేకెత్తించగలదు. మరియు ఈ లేఖ ఎవాంజెలిన్కు ఒక కొత్త నిప్పురవ్వను ఇచ్చింది. వాలెండా అంతటా ఆమె తండ్రికి 4.5 దుకాణాలు ఉండేవి. వస్త్రాలలో ఆయుధాలను కుట్టే ఒక దర్జీకి అతను మౌనంగా సగం భాగస్వామిగా ఉండేవాడు. అతను రహస్య మార్గం ద్వారా మాత్రమే చేరుకోగలిగే ఒక రహస్య పుస్తకాల దుకాణాన్ని నిర్మించాడు. ఆ తర్వాత మసాలా పాకశాలలో స్పైస్ క్వార్టర్ అతని దుకాణం ఉండేది. అది అలంకరించబడిన వంటెడ్ పోస్టర్లతో కప్పబడి ఉండేది. వాటిపై ఉన్న శీర్షికలు చిన్న విచిత్రమైన నేర కథలలాగా ఉండేవి. అతని 3వ దుకాణం ఎవాంజెలిన్కు కూడా తెలియని ఒక రహస్యం. మరియు అతని 4వ దుకాణం అన్నింటికంటే ఆమెకు ఇష్టమైన ప్రదేశం. మాక్సిమిలియన్స్ క్యూరియాసిటీస్, విమ్సీస్ అదర్ ఆడిటీస్. ఆమె తండ్రి అనుమతించిన వెంటనే ఎవాంజెలిన్ పని చేయడం ప్రారంభించిన దుకాణం ఇదే. లోపల ఉన్న ప్రతి వస్తువు దాదాపు మాయాజాలంలాంటిదని అతను వినియోగదారులకు చెప్పేవాడు. కాని తన దుకాణం గుండా వెళ్లే కొన్ని వస్తువులు నిజంగా మంత్రముగ్ధమైనవని ఎవాంజెలిన్ ఎప్పుడూ నమ్మేది. ఆమె తరచుగా తమ బోర్డుల నుండి దారి తప్పిన చదరంగం ముక్కలను వెతికి పట్టుకునేది, మరియు కొన్నిసార్లు చిత్రాలు ముందు రోజు ఉన్న హావభావాల కంటే భిన్నమైన హావభావాలను కలిగి ఉండేవి. మాక్సిమిలియన్ క్యూరియాసిటీస్ ఉన్న ఇటుకల వీధిలోకి ఒక మూల తిరిగినప్పుడు ఇంటికోసం ఏడ్చేంత బాధతో ఎవాంజెలిన్ గుండె బిగపట్టింది. రాయిలా మారిన వారంలో ఆ దుకాణం కోసం ఆమెకు చాలా ఏడ్చింది. కాని ఆ క్షణం వరకు అది ఎంతగానో అనిపించలేదు. ఆమె తల్లి వేసిన గోడల రంగులు, ఆమె తండ్రి తెచ్చిన వస్తువులతో నిండిన అరలు, ఆ గంట.
ఎవాంజెలిన్ ఒక్కసారిగా ఆగిపోయింది. మాక్సిమిలియన్ యొక్క వింత వస్తువుల దుకాణం మూసివేయబడింది. లోపల రాగి పూత పూసిన కిటికీలకు బోర్డులు బిగించి ఉన్నాయి. పైకప్పు తెర చిరిగిపోయింది మరియు ఎవరో తలుపు మీద ఉన్న పేరు మీద పెయింట్ వేశారు. కొత్త యాజమాన్యం కింద తదుపరి నోటీసు వచ్చేవరకు మూసివేయబడింది. లేదు, ఆ దుకాణం కాదు. ఇవాంజెలిన్ తలుపును గట్టిగా బాదసాగింది. తన తండ్రి నుండి తన దగ్గర మిగిలి ఉన్న చివరి జ్ఞాపిక ఇది. ఆగ్నెస్ ఇలా ఎలా చేయగలిగింది? క్షమించండి, అమ్మాణ్ణి. ఒక పెట్రోలింగ్ అధికారి యొక్క భారీ నీడ ఆమెపై పడింది. నువ్వు ఆ దబదబ కొట్టడం ఆపాలి. మీకు అర్థం కాదు. ఈ దుకాణం మా నాన్నది. దాన్ని నాకు వారసత్వంగా రాసిచ్చారు. ఎవాంజెలిన్ తలుపు అద్భుతంగా తెరుచుకుంటుందన్నట్లు, లూక్ అవతలి వైపున వేచి ఉన్నాడన్నట్లు, తాను ఇప్పుడే తన తల్లిదండ్రుల చివరి జ్ఞాపకాన్ని కోల్పోయానన్న విషయం గుర్తుకురాని విధంగా తలుపు కొట్టడం కొనసాగించింది. ఇది ఎంతకాలంగా మూసి ఉంది? క్షమించండి, మేడం. ఇది దాదాపు 6 వారాల క్రితం మూసివేసినట్లు అనుకుంటాను మరియు ఆ యువ పట్రోల్మ్యాన్ ముఖం వెలిగిపోయింది. ఫాలన్ స్టార్స్, అది మీరే? మీరే వాలెండా యొక్క స్వీట్హార్ట్ సేవియర్. అతను తన జుట్టును వెనక్కి సరిచేసుకోవడానికి ఆగాడు. మీరు అనుమతిస్తే అడుగుతున్నాను, మేడం. పత్రికలు చెప్పిన దానికంటే మీరు చాలా అందంగా ఉన్నారు. ఆ దరఖాస్తులలో ఒకటి నేను ఎక్కడ పొందగలను? ఏంటి దరఖాస్తులు? ఇవాంజెలిన్ తలుపు కొట్టడం ఆపి అకస్మాత్తుగా కలత చెందింది. ఆ పట్రోల్మ్యాన్ తన వెనుక జేబులోకి చేయి పెట్టి ఒక నలుపు తెలుపు వార్తాపత్రిక కాగితాన్ని బయటకు తీయడంతో ది విస్పర్ గెజెట్ వీధుల నుండి రాతి నుండి తారగా వాలెండా యొక్క ప్రియురాలి రక్షకుడితో ఒక ఇంటర్వ్యూ రచన. కట్లస్ నైట్లింగర్ 17 ఏళ్ల ఇవాంజెలిన్ ఫాక్స్ తన మెరిసే గులాబీ జుట్టు మరియు అమాయకపు చిరునవ్వుతో ఒక కల్పనా కథల యువరాణిలా కనిపిస్తుంది. కానీ కొన్ని వారాల క్రితం ఆమె తల్లిదండ్రులు లేని అనాథ. నేను ఇటీవల ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె చివరిసారిగా ఎప్పుడు తిన్నదో కూడా తనకు గుర్తులేదని చెప్పింది. మీలో చాలామంది శపించబడిన వధువుగా పిలిచే లూక్ నవారో మరియు మారిసోల్ టూర్మలైన్ల వివాహ వేడుకకు ఆమెను ఆహ్వానించలేదు. అయినప్పటికీ విధినిర్ణేతలలో ఒకరిచే రాతిగా మార్చబడిన ఆ గుంపును ఇవాంజెలిన్ చూసినప్పుడు ఆమె మొత్తం వివాహ బృందాన్ని కాపాడటానికి వారి స్థానంలో నిలిచి తాను ఒక విగ్రహంగా మారడానికి ఏమాత్రం సంకోచించలేదు. నా స్థానంలో మరెవరైనా ఉంటే బహుశా వారు కూడా ఇంతే చేసి ఉండేవారని నేను అనుకుంటున్నాను. నేను నిజంగా హీరోని కాదు అని ఆమె నాతో చెప్పింది. ఎవాంజెలిన్ చాలా వినయంగా ఉంది. ఆమెను తన సొంత వీరగాథల గురించి మాట్లాడించడం కష్టమైంది. కానీ నేను శపించబడిన వధువు తల్లి ఆగ్నస్ టూర్మలైన్ గురించి మరియు ఎవాంజెలిన్ను దత్తత తీసుకోవాలనే ఆమె గొప్ప ప్రణాళికల గురించి ప్రస్తావించినప్పుడు వాలెండా యొక్క ప్రియమైన రక్షకురాలు మాట్లాడటానికి ఉత్సాహంగా ఉంది. నేను అనుభవించిన ఆ భయంకరమైన సంఘటన ఇప్పుడు ఒక కల్పనా కథగా మారుతున్నట్లు నాకు అనిపిస్తోంది. ఆమె అంది. ఎవెంజెలిన్ వీలైనంత త్వరగా తన జీవితంలో ముందుకు సాగడానికి ఆసక్తిగా ఉందని కూడా ఆగ్నెస్ నాకు తెలియజేసింది. ఆమె తన వివాహం కోసం పెళ్లికొడుకుల నుండి దరఖాస్తుల రూపంలో వినతి పత్రాలను స్వీకరిస్తోంది. 3వ పేజీలో కొనసాగుతుంది. అయ్యో! ఇవాంజెలిన్ ఆ పెట్రోలర్ వైపు వణుకుతున్న నవ్వుతో చూసింది. క్షమించండి, ఈ కాగితం తప్పుగా వచ్చింది. నేను కాబోయే భర్తల కోసం వెతకడం లేదు. ఆ పదం వాడినంత మాత్రాననే ఆమె ముఖం చిట్లించింది. అది ఆమెకు ఆశ్చర్యం కలిగించలేదు. నిన్న ఆగ్నెస్ ఇచ్చిన కౌగిలింతలు, నవ్వులు అబద్ధమని ఆమెకు తెలుసు. కాని తన సవతి తల్లి తనను ఇంత త్వరగా అమ్మేస్తుందని ఇవాంజెలిన్ ఊహించలేదు. వీధిలో వెళ్తున్న ఇతర ప్రయాణికులు కూడా ఆగి ఆమెను చూస్తున్నారు. కొందరు ఉత్సాహవంతులైన పెద్ద మనుషులు ఆమె దగ్గరకు వెళ్లడానికి ధైర్యం చేరుకుంటున్నట్లు కనిపించారు. జాక్స్ అక్కడ ఉంటే తన వల్ల ఎవాంజెలిన్ అంత ప్రజాదరణ పొందిందన్న దానికి అది రుజువుగా భావించి ఉండేవాడు. కాని ఆమె కోరుకున్నది అది కాదు. ఎవాంజెలిన్ ఆ కుంభకోణాల పత్రికను దగ్గరలోని చెత్త డబ్బాలో విసిరి లూక్ లేఖను మరోసారి చూసింది. ఆ సందేశం పాతదే. ఆమెకు ఇప్పుడు అది తెలుసు. ఆ దుకాణం మూతపడిందని తెలిసి ఉండి ఉంటే అతను ఆమెను అక్కడ కలవమని అడిగి ఉండేవాడు కాదు. ఎవాంజెలిన్కు ఏడవాలనిపించడం కంటే గతంలోకి, అంతకు ముందు రోజుల్లోకి తిరిగి వెళ్లే మార్గాన్ని కనుక్కోవాలని ఉంది. ఆగ్నెస్కు ముందు, లూక్కు ముందు, తన తల్లిదండ్రులిద్దరినీ కోల్పోవడానికి ముందు. ఆమెకు తన తండ్రి నుండి ఇంకొక్కసారి కౌగిలింత కావాలి. తన తల్లి జుట్టు సరిచేసిన ఆ ఇంకొక క్షణం కావాలి. లూక్ను కోల్పోయిన బాధ తన తల్లిదండ్రుల లేనితనం ముందు ఒక గీత కూడా కాదు. ఆమెకు ఇంకా లూక్ కావాలి. కాని ఆమె నిజంగా కోరుకున్నది తాను కోల్పోయిన ఆ జీవితం,
ఆ ప్రేమ అంతా తండ్రి చనిపోయినప్పటి నుండి ఇల్లుగా లేని ఆ ఇంటికి ఇవాంజెలిన్ కష్టపడి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆమెకు మనసు బరువెక్కకుండా ఉండటం కష్టంగా అనిపించింది. సాధారణంగా ఆమె ఆ నగరాన్ని ఎంతో ఇష్టపడేది. సందడి, జనకోలాహలం, మూలలోని బేకరీ నుండి వచ్చే తాజా కేకుల పరిమళంతో తరచుగా పరిమళించే ఆమె వీధి ఆమెకు చాలా ఇష్టం. కాని ఆ మధ్యాహ్నం ఆ వీధిలో ఆమెకు తెలియని ఒక పరిమళం మరీ ఎక్కువగా వ్యాపించింది. ఆ పరిమళం ఆమెకు వికారంగా అనిపించింది. కాని అక్కడ ఉన్న పెద్ద మనుషులందరినీ చూడటమే ఆమెను అక్కడికక్కడే ఆపివేసింది. వారి అత్యుత్తమ కోట్లు, కేప్లు, టోపీలతో అలంకరించుకుని ఆ పురుషులు ఆమె ఇంటి వీధి పొడవునా వరుసగా నిలబడ్డారు. అక్కడ ఆగ్నెస్ ఇంటి మెట్లపై సంతోషంగా పువ్వులు, ప్రశంసలు మరియు కాగితపు పేజీలను స్వీకరిస్తూ నిలబడి ఉంది. ఆమె తన పెళ్లి కోసం దరఖాస్తుల రూపంలో కాబోయే వరులను అంగీకరిస్తోంది. ఇవాంజెలిన్ చేతులు ముష్టిలా ముడుచుకున్నాయి. ఆ మగవారిలో కొద్దిమంది దాదాపు ఆకర్షణీయంగా ఉన్నారు. కాని వారిలో చాలామంది ఆమె తండ్రి వయస్సులో లేదా అంతకంటే పెద్దవారు. ఆమెకు వేరే చోటుకు వెళ్లాల్సి ఉంటే వెనక్కి తిరిగి ఉండేది. కాని ఆగ్నెస్ వల్ల ఆ జిజ్ఞాస దుకాణం మూసివేయబడింది. మరియు పారిపోవడం కంటే పోరాడటానికి ఎవెంజెలిన్ మరింత ఉత్సాహంగా ఉన్నట్లు ఆమెకు అనిపించింది. ఆమె ఒక ముదలమైన చిరునవ్వుతో ఇంటివైపు నడిచింది. ఓ, అదిగో ఆమె వచ్చింది అని ఆగ్నెస్ మురిసింది. కాని ఇవాంజెలిన్ ఆమెకు ఇంకేమీ మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. ఆమె వెంటనే పెద్ద మనుషుల వైపు తిరిగి, గొంతు పెంచి, మీరందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. కానీ నేను మీరందరినీ వెనక్కి పంపాలనుకుంటున్నాను అని అంది. ఆమె ఆగి, ఒకప్పుడు తన తండ్రితో కలిసి వీధిలో చూసిన ఒక విషాద నాటకంలోని ఒక సన్నివేశాన్ని అనుకరిస్తూ, నాటకీయంగా తన ఎడమ చేతి వెనుక భాగాన్ని నుదుటికి ఆనించి కళ్ళు మూసుకుంది. నేను ఇకపై విగ్రహం కాదు. కానీ నాపై ఇంకా శాపం ఉంది. నేను ముద్దు పెడితే ఎవరు రాయిగా మారిపోతారు. అంతటా గుసగుసలు వినిపించాయి. రాయి, శాపగ్రస్తురాలు, నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాను. ఆ మర్యాదపూర్వకపు పురుషులు వెంటనే చెదురుమదురయ్యారు. వారితో పాటు ఆమె ప్రేమగా చూసే సవతి తల్లి యొక్క నటన కూడా మాయమైంది. ఆగ్నెస్ ఎవాంజెలిన్ భుజాలను పట్టుకుని తన సన్నని వేళ్లను బిగించింది. ఏం చేశావు, పాపిష్టిదానా? ఆ కాబోయే భర్తలు నీ కోసమే రాలేదు. ఇది మళ్ళీ అందరి దృష్టిని ఆకర్షించడానికి మారిసోల్కు దొరికిన అవకాశం. ఎవాంజెలిన్ ముఖం చిట్లించి వెనక్కి జరిగింది. తన సవతి సోదరి పట్ల ఆమెకు కొంచెం అపరాధ భావం కలిగింది. కాని నిన్నటి వరకు మారిసోల్ కూడా లూక్ను మర్చిపోలేదు. నేనే విలన్ని అని నటించకు, అంది ఎవాంజెలిన్. నువ్వు ఇది చేయకూడదు. మా నాన్న దుకాణాన్ని అమ్మకూడదు. ఆ దుకాణం నాకు వారసత్వంగా వచ్చింది. నిన్ను చచ్చిన దానిగానే భావించారు. ఆగ్నెస్ బెదిరిస్తున్నట్లు ఒక అడుగు ముందుకు వేసింది. ఎవాంజెలిన్ ముఖం పాలిపోయింది. ఆమె సవతి తల్లి ఆమెను ఎప్పుడూ కొట్టలేదు. కాని ఈ రోజుకు ముందు ఎప్పుడూ పట్టుకోలేదు. మరియు ఆగ్నెస్ ఇంకేం చేస్తుందో అని ఊహించడానికే ఎవాంజెలిన్కి భయంగా ఉంది. ఒకవేళ ఆమె సవతి తల్లి తనను వీధుల్లోకి తరిమివేస్తే ఎవాంజెలిన్కి వెళ్లడానికి ఎక్కడా చోటు లేదు. ఎవాంజెలిన్ తన ప్రేమికులను తిరస్కరించే ముందే దాని గురించి ఆలోచించి ఉండాల్సింది. కాని ఇప్పుడు దాన్ని వెనక్కి తీసుకోవడానికి చాలా ఆలస్యమైంది. పైగా తీసుకుంటానో లేదో కూడా ఆమెకు ఖచ్చితంగా తెలియదు. అది బెదిరింపు కాదని ఆశిస్తున్నాను. ఆగ్నెస్, ఎవాంజెలిన్ తనకు చేతనైనంత ధైర్యంతో మాట్లాడింది. ఇంకా ఎవరు వింటున్నారో మీకు తెలియదు. మరియు మీ అసలు స్వరూపం గురించిన మాటలు కట్లస్ నైట్లింగర్ లాంటివారికి చేరితే అది దారుణం. ఆగ్నెస్ ముక్కు పుటాలు విచ్చుకున్నాయి. కట్లస్ నిన్ను శాశ్వతంగా కాపాడలేడు. ఒక యువకుడి దృష్టి ఎంత త్వరగా మారుతుందో నీకు తెలిసే ఉంటుందని నేను అనుకున్నాను. కట్లస్ నైట్లింగర్ నీపై తిరగబడతాడు లేదా నీ ప్రియమైన ల్యూక్ నిన్ను వదిలేసినట్లు త్వరలోనే నిన్ను మర్చిపోతాడు. ఆ మాటల బాణం నేరుగా ఇవాంజెలిన్ ఛాతీకి తగిలింది. ఆ మాటలు చెప్పడానికి ఎంతగానో ఆరాటపడిన దానిలా ఆగ్నెస్ నవ్వింది. మరిసోల్ దీన్ని చూసిన తర్వాత నీతో పంచుకోవాలని నేను అనుకున్నాను. కాని నా మనసు మార్చుకున్నాను. ఆగ్నెస్ తన దరఖాస్తుల బల్ల వైపు చేయి చాచి, మడిచి ఉన్న ఒక కాగితాన్ని తీసి ఇవాంజెలిన్ వైపు చాపింది. జాగ్రత్తగా ఆమె ఆ నోటును విప్పింది. మరిసోల్, నా అత్యంత విలువైన నిధి, నేను ఈ విధంగా వీడ్కోలు చెప్పాల్సిన అవసరం లేకపోతే బాగుండేది. కాని ఇది నిజమైన వీడ్కోలు కాదని నేను ఆశిస్తున్నాను. ఒక వైద్యుడిని కనుగొనాలనే ఆశతో నేను వాలెండాను విడిచిపెడుతున్నాను. మళ్ళీ నీ అందమైన ముఖం చూసినప్పుడు నువ్వు మొదట ప్రేమలో పడిన ఆ లుగ్గా నేను ఉంటాను. మరియు మనం మళ్ళీ కలిసి ఉండవచ్చు. నా హృదయం నుండి వచ్చే ప్రతి స్పందనతో. ఎవాంజెలిన్ ఇక చదవలేకపోయింది. ఆ చేతిరాత లూక్ది అని తెలుసుకోవడానికి ఆమె చివరి వరకు చదవాల్సిన అవసరం లేదు. లూక్ ఆమెకు ఉత్తరాలు రాశాడు. కాని అవి సాధారణంగా నిన్న రాత్రి ఆమె కనుగొన్న నోట్లాగా సంక్షిప్తంగా ఉండేవి.
అతను ఆమెను తన అత్యంత విలువైన నిధి అని ఎప్పుడూ పిలవలేదు లేదా తన గుండె కొట్టుకుంటోందని ప్రస్తావించలేదు. ఇది నిజం కాదు అని ఎవాంజెలిన్ నిట్టూర్చింది. నువ్వు అతనికి ఏం చేశావు? ఆగ్నెస్ నవ్వింది. నువ్వు నిజంగా ఒక తెలివితక్కువ పిల్లవే. కనిపించని వాటిని ఒక వరంలా నమ్ముతావని మీ నాన్నగారు అనేవారు. కానీ నువ్వు కనిపించే వాటిని నమ్మడం మొదలుపెట్టాలి. లూక్ నవారో కుటుంబం పట్టణంలోని ఫ్యాషనబుల్ అయిన దూరపు చివరన నివసించేవారు. అక్కడ ఇళ్ళు పెద్దవిగా, ఒకదానికొకటి దూరంగా ఉండేవి. ఆమె అటువైపు వెళ్ళినప్పుడల్లా ఎవంగెలిన్కు లోతుగా శ్వాస తీసుకోవాలనిపించే రకమైన పరిసరాలు అవి. మారిసోల్ లూక్తో తన నిశ్చితార్థం ప్రకటించిన రోజు ఎవాంజెలిన్ పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చింది. ఆమె లూక్ తలుపు తట్టింది. అది తెరుచుకున్నప్పుడు ఇదంతా ఒక పెద్ద అపార్థం అని లూక్ చెబుతాడని ఆమెకు ఖచ్చితంగా అనిపించింది. లూక్ ఆమె మొదటి ప్రేమ, ఆమె మొదటి ముద్దు. ఆమె గుండె ఆగిపోయినప్పుడు తన గుండెగా నిలిచాడు. అతను తనను ప్రేమించడమనేది కాలంలో ప్రయాణించడం ఎంత అసాధ్యమో అంత అసాధ్యం. దానిలో నిజం ఉండే అవకాశం ఉందని ఆమెలోని ఒక భాగం తెలిసినా అది నిజం కాదని ఆమె ఆత్మ చెప్పింది. లూక్ దానిని ధృవీకరిస్తాడని ఆమె ఆశించింది. కానీ లూక్ ఆమెకు ఎప్పుడూ ఏమీ చెప్పలేదు. బంట్రోతులు ఆమెను పంపేసి తలుపు గట్టిగా మూసేశారు. మరుసటి రోజు, ఆ తర్వాత ప్రతిరోజూ వారు అలాగే చేశారు. కాని ఈ రోజు చివరకు భిన్నంగా ఉంది. ఈ రోజు ఆమె తలుపు తట్టినప్పుడు ఎవరూ తలుపు తీయలేదు. ఇంట్లో ఎవంగెలిన్కు అడుగుల శబ్దాలు, మాటలు వినిపించలేదు. దించబడిన కర్టెన్లలో ఒక చిన్న పగులు కనిపించగా, ఆ వైపు చూసిన ఆమెకు ఫర్నిచర్ అంతా దుప్పట్లతో కప్పబడి ఉండటమే కనిపించింది. లూక్ చెప్పినట్లే లూక్ మరియు అతని కుటుంబం వెళ్ళిపోయారు. ఆమె ఎంతసేపు అక్కడ నిలబడిందో ఎవాంజెలిన్కు తెలియదు. కానీ చివరికి ఆమె జాక్స్ మాటలు గుర్తుచేసుకుంది మరియు అతను చెప్పినది నిజమేనేమో అని ఆలోచించుకుంది. ఒకవేళ అతను నిన్ను తిరిగి ప్రేమించి ఉంటే అతను వేరొకరిని పెళ్లి చేసుకోడు. అంతే.